వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఎల్నినో టైంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయం కాకురేపుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరింది. కాళేశ్వరాన్ని పట్టించుకోకపోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్నారు హరీష్ రావు. కరువు కాలంలో వెంటనే రైతులు నీళ్లు రిలీజ్ చేయాలని కోరారు. మరోవైపు మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి పంటలు కాపాడాలని కోరుతున్నారు రైతన్నలు. గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరుపై ఇవాల్టి డిఎన్ఏలో ఎడిటర్ భరత్ అనాలిసిస్ ని చూద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో ఎల్నినో ఎఫెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుందంటారు, ఏం చెప్తారు? సో నిన్ననే మనం హరీష్ రావు గారి లైవ్ లో కూడా నేను చెప్పాను. ఒకసారి ఇవాల్టి పొజిషన్ అంటే జూన్ 1 నుంచి జూలై 21 వరకు ఎట్లా ఉంది ఎల్నినో సిచ్యువేషన్. -26% రెయిన్ఫాల్ ఉంది. ఇది నిన్న కొంచెం మంచి వర్షాలు పడ్డాయి. ఈ సీజన్ లో ఈ 50 రోజుల్లో బెస్ట్ వర్షాలు నిన్న పడ్డాయి. ఓకే, పెద్ద వర్షాలేం కాదు, అంటే 20-25 సెంటీమీటర్ల వర్షమేం కాదు. బట్ రాష్ట్రం అంతటా కలిపితే 2 సెంటీమీటర్ యావరేజ్ రెయిన్ఫాల్ ఈ 50 రోజుల్లో ఎప్పుడు గురవలేదు. అందుకని ఏమీ లేని చోట ఆముద వృక్షమే మా వృక్షం అన్నట్టు నిన్న పడ్డదే మనకు చాలా పెద్ద రెయిన్ అయింది. ఇప్పుడు -26% ఉంది. మీ అన్ని జిల్లాల్లో కూడా లోటు వర్షపాతమే, కేవలం సాధారణ వర్షపాతం ఉంది. సంగారెడ్డి, అదేవిధంగా కామారెడ్డి, మెదక్, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా, నల్గొండ, సూర్యాపేట, ములుగు, ఈ జిల్లాల తప్ప మిగతా అన్ని చోట కూడా మనం చూస్తే డెఫిసిట్ రెయిన్ఫాల్ 41%. ఆదిలాబాద్ ఇట్లా హనుమకొండ 54, కరీంనగర్ 39, రాజన్న సిరిసిల్ల 34% లోటు వర్షపాతం. అన్ని కూడా లోటు వర్షపాతాలు. చివరికి చూస్తే 26% స్టేట్ వైడ్ డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. ఎందుకు ఇట్లా అవుతుంది? ఎల్నినో ఇయర్స్లో ప్రతి ఇయర్లో ఇట్లా అవుతుందా అన్నది ఒకసారి మనం చూద్దాం. అంటే స్టాటిస్టిక్స్ చూడాలి కదా, గతంలో ఏం జరిగింది అన్నది కూడా చూడాలి కదా. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా రెయిన్ఫాల్లు, అసలు ఎల్నినో ఏంటి, ఎల్నినో అంటే ఏంటి? బేసిక్గా ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో జలాలు వేడెక్కడం, ఉష్ణోగ్రత టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం. పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఉష్ణోగ్రతలు వేడెక్కడం ద్వారా ఏమైతాయంటే అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ తక్కువగా ఏర్పడతాయి. అసలు ఏర్పడవని కాదు, మనకు మాన్సూన్ సీజన్లో దాదాపు 8 నుంచి 10 అల్పపీడనాలు ఏర్పడతాయి. అంటే 4 నెలలు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇప్పుడు 2 నెలల దాదాపు 50 రోజులైంది. ఈ పాటికి 5-6 అల్పపీడనాలు ఏర్పడాలి, కానీ 2 మాత్రమే ఏర్పడ్డాయి. సో ఋతుపవన వర్షపాతం తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంది, ఋతుపవన ద్రోణి హిమాలయాలకు వెళ్తుంది, బ్రేక్ మాన్సూన్ కండిషన్ ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ నినో 3.4 అని ఉంది. స్కైమెట్ సౌజన్యంతో మనం దీన్ని అందిస్తున్నాం. స్కైమెట్ వారి కృతజ్ఞతలు. నినో 3.4 అన్నది ఉంది. ఈ నినో 3.4 ఎప్పుడైతే 2% ఉందనుకోండి, నినో వీక్ ఎల్నినో అంటే కొంచెం ఎల్నినో ఏర్పడుతుంది, బట్ అది వీక్గా ఉందనుకోండి, అప్పుడు నినో 3.4 అన్నది పసిఫిక్ మహాసముద్ర జలాలు సాధారణం కంటే 0.5 నుంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడెక్కడాన్ని వీక్ ఎల్నినో అంటారు. మోడరేట్ ఎల్నినో అంటే ఒక మధ్యస్థాయి ఎల్నినో అంటే 1 to 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పసిఫిక్ మహాసముద్ర జలాలు ప్లస్ మైనస్ అయితే లానినో అంటే బాగా వర్షాలు పడతాయి. ఎల్నినోకి ఆపోజిట్ లానినో. సో ప్లస్ ఆర్ మైనస్ అని ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే వీక్ లానినోనా, మోడరేట్ లానినోనా, వీక్ ఎల్నినోనా అదని చెప్పాడు. సో ఇప్పుడు ఎల్నినోలో ప్లస్ ఉంటుంది ఎప్పుడు కూడా, అంటే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రంలో సాధారణం కంటే ఎక్కువ ఉంటాయి. సో వీక్ ఎల్నినో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ ఉంటే వీక్ ఎల్నినో, 1 to 1.5 డిగ్రీస్ ప్లస్ ఉంటే మోడరేట్ ఎల్నినో, స్ట్రాంగ్ ఎల్నినో అంటే 1.5 to 2 డిగ్రీస్, వెరీ స్ట్రాంగ్ ఎల్నినో అంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ. సో ఇప్పుడు ఇవాల్టి సిచ్యువేషన్ కల్లా నినో 3.5 మీరు చూడండి, 1 డిగ్రీ దాటిపోయింది. వీక్ ఎల్నినో దాటి 22 జూన్ నాటికి 1.1 డిగ్రీ ఉంది. 29 జూన్ వారంకే 1.2 డిగ్రీస్ వచ్చేసింది. 6 జూలై నాటికి 1.2, 13 జూలై నాటికి 1.3. ఆల్రెడీ వీక్ ఎల్నినో నుంచి మోడరేట్ ఎల్నినో దిశగా వెళ్తుంది. మోడరేట్ ఎల్నినో అంటే 1.5 డిగ్రీస్. సో ఇప్పుడు స్టార్ట్ అయింది.
ఇప్పుడు దీని ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోయి వెరీ స్ట్రాంగ్ ఎల్నినో దిశగా కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎప్పుడు జనవరి ఫిబ్రవరి నాటికి. మనకు జనవరి ఫిబ్రవరి అంటే చలికాలం, మనకు అప్పుడు ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఈ సెప్టెంబర్ వరకు ఎల్నినో ఏ స్టేజ్ వరకు వెళ్తుంది? స్ట్రాంగ్ మోడరేట్ ఎల్నినో అయితే క్రాస్ అవ్వడం కాజీగా కనిపిస్తుంది. స్ట్రాంగ్ ఎల్నినో కూడా వెళ్తుంది సెప్టెంబర్ వరకు. స్ట్రాంగ్ ఎల్నినో సెప్టెంబర్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే మనం ఇది ఒకటే సంవత్సరం అనుకుంటాం ఎల్నినో, ఇది నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయింది అనుకోండి, జూన్ జూలై ఆగస్ట్ వరకు కూడా కంటిన్యూ అయింది అనుకోండి, ఫస్ట్ 2 నెలలు వర్షాలు పడలేదు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుద్ది కదా. 2014-15లో ఇట్లా అయింది. 2014-15లో ఈ విధంగా అయింది. సో ఇప్పుడు మనం చూస్తే గనక ఈ నినో 3.4 అన్నది పరిగణిస్తారు. ఈ నినో 3.4 ఆల్రెడీ 1.3 అయింది. రాబోయే 2 వారాల్లో ఇది 1.5 దాటి స్ట్రాంగ్ మోడరేట్ ఎల్నినో ఆల్రెడీ అయ్యి మోడరేట్ నుంచి స్ట్రాంగ్ మధ్య అవుతుందని అంచనా వేస్తున్నారు. సో మోడల్స్ అదే చెప్తున్నాయి. మోడల్స్ ఏం చెప్తున్నాయంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే స్ట్రాంగ్ ఎల్నినో దిశగా ఉన్నాయి. ఒకసారి మన స్ట్రాంగ్ ఎల్నినో ఏర్పడ్డ ఇయర్స్ మనం చూద్దాం. ఎప్పుడు స్ట్రాంగ్ ఎల్నినో వీక్ ఎల్నినో ఏర్పడ్డది చూద్దాం. సో 2002-3లో మోడరేట్ ఎల్నినో ఏర్పడ్డది. మోడరేట్ అంటే 1.5 డిగ్రీస్ కంటే ఎక్కువ వచ్చింది. వీక్ ఎల్నినో 2004-5, 2006-7 వీక్ ఎల్నినో, 2009-10 మోడరేట్ ఎల్నినో. 2009-10 మనకు గుర్తుని ఉంటుంది, మొత్తం వర్షం పడలేదు, 4 నెలలు వర్షం పడలేదు. కానీ శ్రీశైలం ప్రాజెక్టు కొట్టుకుపోయే ఫ్లడ్ ఒకటే రోజు వచ్చింది. మహబూబ్నగర్లో వర్షాలు పడి దిలీపాచారి గారు గుర్తుంటుంది. 2009-10లో శ్రీశైలం ప్రాజెక్టే అసలు ఉంటుందా ఉండదా అన్న విధంగా 2009లో ఉంది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత 1 మంత్ తర్వాత అక్టోబర్లో జరిగింది మోడరేట్ ఎల్నినో. మోడరేట్ ఎల్నినో అంటే 1.5 అబోవ్ టెంపరేచర్. ఆ తర్వాత మళ్ళీ 14-15లో వీక్ ఎల్నినో అయింది. వీక్ ఎల్నినో అంటే 1 డిగ్రీ లోపు ఉండే, అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి 15-16లో స్ట్రాంగ్ ఎల్నినో. ఈ 15-16లో స్ట్రాంగ్ ఎల్నినో వచ్చినప్పుడు లాతూర్లో నీళ్లు లేక మనం నార్మల్గా ఏం చేస్తాం, పెట్రోల్ డీజిల్ను రైల్వే ట్యాంకర్లు తయారిస్తాం. నీళ్లు రైళ్లలో నీళ్లు తరలించాల్సి వచ్చింది, రైలు వ్యాగన్స్ లో నీళ్లు తరలించాల్సి వచ్చింది. అంటే పంటలు పక్కన పెట్టండి, డ్రింకింగ్ వాటర్కే లాతూర్ లాంటి ప్రదేశాల్లో నీళ్ల కోసం నీళ్లు వ్యాగన్ల ద్వారా సప్లై చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే మనం ఇక్కడ వాటర్ ట్యాంకర్లు ఇంటికి వస్తేనే మనం అనుకుంటాం, అంటే దూరం అంత 100 కిలోమీటర్ల వరకు నీళ్లు లేవు లాతూర్ లాంటి మరాఠ్వాడా రీజన్లో. తర్వాత 2018-19లో కూడా ఎల్నినో ఏర్పడ్డది, కానీ అది వీక్ ఎల్నినో. వీక్ ఎల్నినో అంటే 1 డిగ్రీ మాత్రమే, దాని ఇంపాక్ట్ పెద్దగా పడలేదు. 2023-24లో మోడరేట్ ఎల్నినో ఏర్పడ్డది. అయితే అప్పుడు ఇండియన్ ఓషన్ డయాపోల్ పాజిటివ్గా ఉండడం వల్ల మన మీద పెద్దగా ఇంపాక్ట్ పడలేదు. మిగతా చూడండి, మీకు లానినో 24-25 లానినో. ఈ లానినో అంటే ఎక్కువ వర్షాలు పడడం. సో ఇప్పుడు 26-27 ప్రెడిక్షన్ ఏంటంటే స్ట్రాంగ్ ఎల్నినో అంటే 2 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ అయి నెక్స్ట్ ఇయర్ కూడా క్లారీ ఫార్వర్డ్ కావచ్చు. ఇప్పుడు పోయిన 2 సంవత్సరాలు లానినో మంచి వర్షాలు పడ్డాయి, 24-25, 25-26. తర్వాత మీరు చూడండి 20-21, 21-22, 22-23 3 సంవత్సరాలు లానినో కంటిన్యూ అయింది. ఇప్పుడు అట్లాగే మనం 2 సంవత్సరాలు ఎల్నినో కంటిన్యూ అయితే ఏంది మన పరిస్థితి ఆలోచించాలి. అసలు ఎల్నినో ఇయర్స్లో ఇంతకుముందు ఎట్లా వెళ్ళింది, టెంపరేచర్స్ కానీ ఇవి కానీ ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం ఇక్కడ మ్యాప్లో చూద్దాం. ఇది యావరేజ్ టెంపరేచర్స్. మీరు చూస్తే మనం ఋతుపవన కాలం ఎంజేజే అని ఉంది ఇక్కడ. ఎంజేజే అంటే మే జూన్ జూలైలో యావరేజ్ టెంపరేచర్స్. ఎంజేజే మే జూన్ జూలై. జేజే అంటే జూన్ జూలై ఆగస్ట్. జూన్ జూలై ఆగస్ట్. జేఎస్ అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్. ఆ తర్వాత అక్టోబర్ సెప్టెంబర్, ఇది సో ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్. ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్. సో మనకు ఎందుకు నేను ఇవే తీసుకున్నా అంటే వర్షాలు పడేది ఈ సమయం. మిగతా మనకు అంటే ఎల్నినో అన్నది సంవత్సర కాలం ఉన్నా మనకు ఇంపాక్ట్ చూపేది ఈ సమయంలో. వింటర్లో మనకు ఇంపాక్ట్ చూపేది, వింటర్లో వర్షాలు పడవు కదా. వేరే దేశాల్లో వర్షాకాలం అవుతుంది కాబట్టి ఆ సమయంలో మనకు సమ్మర్ అయినప్పుడు వేరే దేశం వర్షాకాలం కావచ్చు అక్కడ. సో ఒకసారి జూన్ జూలై ఆగస్టులో
మీరు చూస్తే ఉన్నప్పుడు 2002లో తీవ్రమైన దుర్భిక్షం 0.9 టెంపరేచర్ వచ్చింది. మీరు చూడండి 0.9, 1.1, 1.3. 2002లో మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో తీవ్రమైన కరువు, దానివల్ల ఆయన పవర్ కోల్పోయారు చంద్రబాబు నాయుడు. 2002-3 ఇయర్స్ చూడండి, 2002-4 విపరీతమైన కరువు, దానివల్ల పవరే కోల్పోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. 2009లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఎర్లీనో వచ్చింది 0.6, 0.9, 1.3, 1.6, 1.6 దాకా వెళ్ళింది. కానీ 1.6 ఎప్పుడు వెళ్ళింది? నవంబరు, డిసెంబరు, జనవరి ఆ సమయంలో వెళ్ళింది. నవంబర్, డిసెంబర్లో పడితే మనకు ఇంపాక్ట్ ఉండదు, కానీ ఆగస్టు, సెప్టెంబర్లో ఎల్లినో రావడం వల్ల కూడా ఇంపాక్ట్ వచ్చింది. నెక్స్ట్ 2010లో 0.6 దాకా వచ్చింది, కానీ మాన్సూన్ సీజన్ వచ్చేసరికి అంటే జూన్, జూలై, ఆగస్టుకు వచ్చేసరికి తగ్గిపోయింది. మళ్ళీ మీరు 2014లో చూడండి, 2014-15 తీవ్రమైన కరువు. 15లో ఇది చూడండి ఎక్కడ దాకా వెళ్ళిందో, స్ట్రాంగ్ ఎల్లినో 2015లో 2.2 దాకా వెళ్ళింది. 2 దాటితే స్ట్రాంగ్ ఎల్లినో 2.2 దాకా వెళ్ళింది. ఈ మాన్సూన్ సీజన్లో అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో 1.6, 1.9 ఇట్లా క్యారీ ఫార్వర్డ్ అయింది. 16 చూస్తే 2016 ఇయర్ చూడండి -1.1. మైనస్ అంటే ఏంది? లానినో. లానినో ఇయర్స్లో మంచి వర్షాలు పడ్డాయి. 16 లానినో ఇయర్ అయింది, 17 లానినో ఇయర్ అయింది. మళ్ళీ మీరు చూస్తే 20 లానినో ఇయర్ -1.2. మైనస్ అంటే లానినో. 21లో -0.9, 22 3 సంవత్సరాలు లానినో ఫుల్ వర్షాలు పడ్డాయి. 23లో ఎల్నినో ఇయర్, కానీ కొంచెం దేశవ్యాప్తంగా తక్కువ పడ్డా, తెలంగాణలో కొంచెం పర్లేదు. అంటే ఇది ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉంటుంది. మళ్ళీ 24లో -0.8, 25లో -0.8. వీక్ లానినో వల్ల కూడా మనకు వర్షాలు పడ్డాయి. సో ఇప్పుడు వీక్, స్ట్రాంగ్ దీన్ని బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ ఓవరాల్గా తెలంగాణలో -26 రెయిన్ఫాల్. ఇప్పుడు నిన్న ఇవాళ వర్షాలు పడుతున్నాయి, కానీ నెక్స్ట్ వారం రోజుల తర్వాత ఎట్లా ఉంటుంది? వారం రోజుల్లో ఎక్కువ వర్షాలు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు. ఇప్పుడు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది కనీసం 15-20 సెంటీమీటర్లు 4-5 రోజుల్లో పడితే ఏమన్నా ఏమంటారు బెనిఫిట్ అవుద్ది. అది ఇక్కడ వర్షాలు ఎక్కువ లేవు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రామగుండం, హైదరాబాద్ పడుతున్నాయి, ఏదో చినుకులు పడుతున్నాయి. కొంచెం ఉత్తర తెలంగాణలో ఈ 5 రోజుల్లో 3-4 సెంటీమీటర్ల వర్షాలు పడతాయట. కనీసం 15-20 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ కావాలి మనకు. ఎక్కడెక్కువ వర్షాలు ఉన్నాయి ఈ 4-5 రోజుల్లో? గుజరాత్ మీరు చూడండి, అహ్మదాబాద్ దగ్గరలో దాదాపు 5 రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షం పడుతుందట. ఉదయ్పూర్ ఏరియా, ఉదయ్పూర్, అహ్మదాబాద్ మధ్యలో 66 సెంటీమీటర్ల వర్షపాతం ఉంది 5 రోజుల్లో. సో ఎక్కువ ఇప్పుడు గుజరాత్, మధ్యప్రదేశ్, తర్వాత మళ్ళీ ముంబై దగ్గరలో ప్రాంతాల్లో కూడా 5 రోజుల్లో 26-27 సెంటీమీటర్ల వర్షం ఉంది. బట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూస్తే ఇక్కడ విశాఖపట్నం ఇదంతా కూడా వెరీ లెస్ రెయిన్ఫాల్ ఫర్ నెక్స్ట్ 5 days అవుట్లుక్ కూడా. ఇవాళ కొంచెం పర్లేదు, ఇవాళ వర్షాలు పడుతున్నాయి అన్ని చోట్ల, ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి. బట్ ఈ చూస్తే కనుక ఈ అల్పపీడనం కానీ ఇవి ఏర్పడ్డాయన్నీ కూడా నార్త్ వెస్టర్న్ ఇండియాలో ఎక్కువగా పడుతున్నాయి. సో దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఈ 1-2 రోజులు వర్షాలు పడవచ్చు, బట్ ఆ తర్వాత చూసితే మాత్రం పెద్దగా ఇంపాక్ట్ మనకు కనిపించట్లేదు. ఒకసారి మోడల్ గైడెన్స్ ఇక్కడ మనం చూస్తే ఈ 2 days తర్వాత మళ్ళీ హిమాలయాలకి ఋతుపవన ద్రోణి వెళ్తుంది. హిమాలయాలకు ఋతుపవన ద్రోణి పెడితే హిమాలయాల్లో వర్షాలు పడితే దేశం అంతా ఆగిపోతుంది. ఇట్స్ డేంజరస్ ఫినామినా. హిమాలయాల్లో వర్షాలు పడి మళ్ళీ దేశం అంతా ఆగిపోవడం. మీరు నెక్స్ట్ చూడండి, ఇక 2 days తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ డ్రై సిచ్యువేషన్ వస్తుంది. ఈ 2 days పడతాయి వర్షాలు, ఈ 2 days తర్వాత మళ్ళీ డ్రై సిచ్యువేషనే ఎక్కువ చూపిస్తుంది. వెదర్ మోడల్ చూస్తే 26-27 తర్వాత ఆల్మోస్ట్ డ్రై సిచ్యువేషన్. సో ఇది అవుట్లుక్. ఇప్పుడు తెలంగాణలో కరువును జయించాలంటే ఏకైకది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో డిసైడ్ చేసింది మేడిగడ్డ, అన్నారం, సుందిల లిఫ్ట్ చేయమని చెప్పి. ఈ శ్రీపాద ఎల్లంపల్లికి వరద రావాలి, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుతుంది. వరద రావాలంటే ఇక్కడ కడెం క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడాలి, లేకపోతే ఎస్ఆర్ఎస్పి కింద వర్షాలు పడాలి. ఎస్ఆర్ఎస్పి ఇప్పట్లో నిండదు. 90 టీఎంసీలు ఉంటే ఎస్ఆర్ఎస్పి ఇప్పుడు 15 టీఎంసీలు కూడా నిండలేదు. సో ఇక్కడ నిర్మలు, మంచిర్యాల, నిన్న మంచిర్యాల మంచి వర్షాలు పడ్డాయి,
మంచిర్యాలలో అంటే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర బాగా వర్షం పడ్డది, 12 సెంటీమీటర్లు పడ్డది నిన్న వర్షం. కానీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఇప్పుడు లిఫ్ట్ చేయరు. సో ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడితేనే ఉన్నాయి. ఆ వర్షాలు పెద్ద వర్షాలు, అంత వరదలు వచ్చేంత వర్షాలు అయితే నాకు కనిపించట్లేదు. సో మాట్లాడదాం, గెస్ట్లు ఇంట్రొడ్యూస్ చేయండి. రేవనా మీరు. ఎస్, మనకి డిఎన్ఏలో జాయిన్ అయ్యారు దిలీపాచారి గారు. నమస్తే దిలీపాచారి గారు. సో అదేవిధంగా మనతో పాటు చరణ్ కౌశిక్ గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా వెదర్ ఎక్స్పర్ట్స్, క్లైమేట్ చేంజ్ ఎక్స్పర్ట్ భాస్కర్ రెడ్డి గారు, క్లైమేట్ ఇంజనీరింగ్ ఇన్నోవేటర్. అదేవిధంగా డాక్టర్ రఘు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా రఘు గారు నమస్తే అండి. నమస్తే రఘు గారు, వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి, ప్లీజ్. సో ఏంటి సార్, ఎల్నినో అయితే క్లియర్, స్ట్రాంగ్ ఎల్నినో అవుతుందా, మోడరేట్ ఎల్నినో దగ్గర అవుతుందా, ఏమనిపిస్తుంది వెదర్ మోడల్ చూస్తే? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఉన్న అన్ని రకాల డైనామికల్ మోడల్స్ ఇంక్లూడింగ్ ఐఎండి మోడల్స్ కూడా మనం ప్రిడిక్ట్ చేస్తుంది స్ట్రాంగ్ ఎల్నినో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా ఎస్పెషలీ మనకి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ డిసెంబర్ కి పీక్ వెళ్తుందండి. ఆ తర్వాత దట్ విల్ కంటిన్యూ అప్ టు జనవరి. దెన్ మనకి మార్చ్ నుంచి మళ్ళీ ఇది తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా నెక్స్ట్ మళ్ళీ మనకి జూన్ జూలై వరకు ఎల్నినో కండిషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ న్యూట్రల్ కండిషన్స్ డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న అంచనా. అంటే సార్ మనకి ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత ఎల్నినో స్ట్రాంగ్ అయినా మన మీద అంత ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే వింటర్ సమయం. ఇప్పుడు వీక్ ఎల్నినో నుంచి మోడరేట్ ఎల్నినో ట్రాన్సిషన్ లోనే ఈ సిచ్యువేషన్ ఉంది. అంటే సార్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఓన్లీ రైన్ఫాల్ కాదండి, ఈ ఎల్నినో వల్ల టెంపరేచర్స్ వల్ల చేంజెస్ కూడా ఉంటాయి మనకి. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ టెంపరేచర్ చేంజ్ మనకి ఓకే వింటర్ లో మనకి కొంచెం వామ్ గా ఉంటుంది, సో నో ఇష్యూ అనుకుంటాం. బట్ ఇవి క్రాప్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయండి. ఎందుకంటే మనకి వాతావరణ పరిస్థితుల ప్రకారమే నేచర్ లో ఉన్న క్రాపింగ్ అన్నది కూడా ఉంటుందండి. సో మనకి వర్షాకాలమే ఎందుకు వరేస్తాం అంటే వర్షాకాలంలో వరి ఎక్కువ వర్షం ఎక్కువ పడడం వల్ల వరికి కావాల్సిన వాటర్ దొరుకుతుంది. అంత పర్టికులర్ టెంపరేచర్స్ రేంజెస్ ఉంటాయండి ఒక్కొక్క క్రాప్ కి. సో ఆ క్రాప్ టెంపరేచర్ రేంజ్ కన్నా ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వీట్ మనకి నార్త్ ఇండియాలో టెంపరేచర్స్ పెరిగినాయి అనుకోండి ఫర్ సపోజ్, వీట్ అన్నది మనకి ఈల్డ్ బాగా తగ్గిపోతుందండి. ఎందుకంటే టెంపరేచర్ మనకి ఏమంటాం సింపుల్ గా చెప్పాలంటే మనకి గింజ వచ్చిన తర్వాత పసిరి గింజ త్వరగా ఎండిపోతుందండి ఈ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల. సో మనకి రావాల్సిన దానికన్నా ముందే హార్వెస్ట్ అయిపోతుంది క్రాప్ అన్నది. సో అటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంతేగాక మనం టెంపరేచర్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క సర్క్యులేషన్ ఏదైతే ఉందో మనకి వీ హ్యావ్ ఆల్రెడీ వన్ వెరీ కామన్ థియరీ అండి, ఎనర్జీ నాట్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్, రైట్? సో మనం ఈవెన్ ఎర్త్లో కూడా ఎవ్రీథింగ్ ఈస్ కన్జర్వేటివ్. వాట్ ఎవర్ టెంపరేచర్ పెరుగుతుంది అంటే దట్ హ్యాస్ టు బి సమ్వేర్ హ్యాస్ టు బి కూల్ డౌన్, రైట్? దెన్ ఓన్లీ దిస్ కన్జర్వేషన్ లా వర్క్స్ బెటర్, రైట్? సో మనకి ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. మనకి ఇండియాలో ఇష్యూ ఉంటే మేబీ సమ్వేర్ ఎల్స్ విల్ హ్యావ్ ది అనదర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మనకి ఎల్నినో గురించి మాట్లాడుతున్నాం కంపల్సరీ, నో డౌట్. మన ఇండియాలో వర్షపాతం తగ్గుతుందండి, నో డౌట్. బట్ అట్ ది సేమ్ టైం చైనా అండ్ ఈస్టర్న్ ఏదైతే మనకి ఈస్ట్ పసిఫిక్ లో ఏదైతే ఉన్నాయో ఆ దేశాల్లో వర్షపాతం పెరుగుతుందండి ఇప్పుడు. సో ఇట్స్ లైక్ ఏ వైస్ వర్స. ఒక దగ్గర పెరుగుతుందంటే ఒక దగ్గర తగ్గాల్సిందే, ఇంకో దగ్గర తగ్గుతుందంటే వేరే దగ్గర పెరగాల్సిందండి. ఇది మనకు ఉంది. సో మనకి ఎఫెక్ట్ అనేది యాజ్ పర్ ఇండియా పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం డెఫినెట్లీ రెయిన్ఫాల్ గా ప్రకారం చూసుకుంటే మనకి ఇప్పుడు తగ్గుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈవెన్ ఆగస్ట్ లో కూడా ప్రస్తుతం మాకున్న ఫోర్కాస్టర్స్ ఏదైతే ఇండియన్ ఐఎండి ఫోర్కాస్ట్ చూసుకున్నట్లయితే స్టిల్ మనకి తెలంగాణ పరంగా అయితే నార్మల్ అండ్ నియర్ నార్మల్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఎబో నార్మల్ కండిషన్స్ బిలో కండిషన్స్ లేవు, బట్ నియర్ నార్మల్ యాజ్ ఏ హోల్ చెప్తున్నారండి. బట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందా ఇంపాక్ట్? ఉంది, నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందా ఇంపాక్ట్? సారీ సార్, ఎల్నినో ఇంపాక్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందా? ప్లీజ్, ఎల్నినో ఇంపాక్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందా? అది ప్రస్తుతం
డెఫినెట్లీ అండి, కొంచెం అంటే ఇటువంటి ఇంపాక్ట్ గా ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం ఎలినో అన్నది ఒక రోజులో మారిపోయే స్థితి కాదండి. ఇది కాలక్రమేణా తగ్గుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 8 to 9 years ఉండే ఫినామినా. సో 8 months to 9 months ఉండే ఫినామినా. సో మనం ప్రస్తుతం ఉన్న మోడల్స్ ప్రకారం చూసుకుంటే బై 27 March తగ్గుముఖం పడుతుంది. అండ్ బై హలో చెప్పండి సార్, చెప్పండి. మనం అదే ప్రస్తుతం మోడల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మార్చి తర్వాత తగ్గుముఖం పడుతుంది. అండ్ ఎస్పెషల్లీ జూలై ఆగస్ట్ ఆ టైంకి న్యూట్రల్ కండిషన్స్ వస్తున్నాయండి. సో మన తెలంగాణ పరంగా చూసుకుంటే జూలై ఆగస్ట్ ఆర్ ద పీక్ రెయిన్ఫాల్ మంత్స్ ఫర్ us. ఎస్పెషల్లీ జూలైలో మనకి సగటు వర్షపాతం 218 మిల్లీమీటర్లు అండి యావరేజ్ గా చూసుకున్నట్లయితే. సో అదే మనకు మెయిన్. సో ఆ టైంలో మనకి న్యూట్రల్ కండిషన్స్ రావడం వల్ల వీ మే ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ రైన్స్ ఓవర్ ది తెలంగాణ నెక్స్ట్ ఇయర్. ఇట్ మే హ్యాపెన్. బట్ ఇప్పుడు ప్రస్తుతం యాజ్ పర్ ది థియరీ చూసుకున్నట్లయితే న్యూట్రల్ కండిషన్స్ లో ఇండియన్ ల్యాండ్ ఇప్పుడు కూడా కొంచెం మంచి వర్షపాతం అయితే రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే నెక్స్ట్ మనతో పాటు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, క్లైమేట్ ఇంజనీరింగ్ ఇన్నోవేటర్. భాస్కర్ రెడ్డి గారు. హలో సార్. హలో, నమస్తే సార్. ఓవరాల్ గా సరే, ఎల్నినో ఉన్న ఇయర్స్ లో కొన్నిసార్లు ఇండియన్ ఓషియన్ డయాపోల్ సహకరించడం వల్ల మనం 23లో ఎల్నినో ఉన్న ఇంపాక్ట్ కూడా కనిపించలేదు ఐఓడి. అవును. సో ఈసారి అట్లా ఏమైనా ఛాన్స్ ఉందా? అట్లీస్ట్ పాజిటివ్ ఐఓడి ఆగస్ట్ సెప్టెంబర్ లో ఏమైనా రావడం వల్ల మనం ఏమైనా బచాయించవచ్చా? ఇది యాక్చువల్ గా మనకు ఇది అన్ఫోర్సీన్ థింగ్ సార్. ఎల్నినో అనేది అప్పుడప్పుడు వస్తుంది సైక్లిక్ గా, మీకు తెలుసు. అండ్ ఇది హిస్టారిక్ సూపర్ ఎల్నినో అని అనేసినాం మనం ఆల్రెడీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఏ పర్టికులర్ కండిషన్. ఓషన్ డైపోల్ కూడా మనకు ఛాన్సెస్ ఏం లేదు యాక్చువల్ గా. అంటే మనకు చాలా వేడి అయ్యి ఉండి ఇక్కడ లో ప్రెషర్ లాంటిది క్రియేట్ అయితే, ఎస్పెషల్లీ వెస్ట్ ఆఫ్ లైక్ కేరళ సైడ్, మనకు అరేబియన్ సీ సైడ్, దెన్ డెఫినెట్ గా విండ్ అనేది సక్ అవుతుంది మనకు. అప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్ కి లింక్ అవుతుంది. అది ఆల్రెడీ వీక్ ఉంది అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఈ మోడల్ ప్రెడిక్షన్ చేసినప్పుడే ఈసారి ఇట్లా అవుతుంది కరువు మనకు అన్నప్పుడు ఇది కూడా అసెస్మెంట్ చేయడం అయింది. బట్ యాక్చువల్ గా మీరు అనాలిసిస్ చాలా బాగా చేస్తారు సార్, నేను అనొద్దు కానీ దెర్ ఆర్ మెనీ న్యూస్ అనలిస్ట్. బట్ మీరు డేటా పరంగా పర్ఫెక్ట్ గా చెప్తారు. దట్ ఈస్ పర్ఫెక్ట్. దర్ ఈస్ సైన్స్ అనేది మనకు తెలుసు. సైన్స్ ఉంది కానీ సెన్స్ లేదనేది పాయింట్ ఇక్కడ. సెన్స్ అంటే ఇక్కడ వెన్ ప్రెడిక్షన్స్ ఆర్ ఆల్రెడీ మేడ్, వాట్ ఆర్ ద మెకానిజం దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ప్లేస్ అనేది ఫస్ట్ పాయింట్. లైక్ వాటర్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ నేషనల్ బడ్జెట్. నీది నాదని ఉండదు. ఇప్పుడు మన ఇంట్లో నీళ్లు ఉంటే పక్క ఇంట్లో నీళ్లు ఉంటాయి. వీళ్ళ బోర్లో పడితే అలా బోర్లో పడే, వీళ్ళ పొలంలో ఉంటే అలా పొలంలో ఉంటాయి. రెయిన్ఫాల్ అనేది కామన్ బడ్జెట్ ఒక నేషన్ కనుక్కున్నప్పుడు గవర్నమెంట్ పాలసీల వీక్నెస్ ఉన్నది. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అనేది చాలా క్రియేట్ చేసినాం మనం. ఈ డిఫరెన్సెస్ లో ఏమైతుందంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ ఎట్లున్నా సరే, మన బడ్జెట్లు యాన్యువల్ బడ్జెట్లు పెరగవచ్చు, నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులు పెరగవచ్చు. వాటర్ షెడ్ ఇది చేయలేము మనం. వై దే డిడ్ నాట్ సెక్యూర్ అస్ టుడే? మరి డ్రాట్ ప్రోన్ ఏరియాస్ లో అయితే అవి కల్చర్ మనకి షెడ్లు చేయడం అనేది. అండ్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ సపోర్టింగ్. అండ్ ఆల్ ది స్ట్రక్చర్స్ యూ హ్యావ్ టు రీఎవాల్యుయేట్. ఈ రోజు అవి ఎందుకు మనకు అవసరం లేకుండా ఉండిపోయినాయి? వై దే ఆర్ అనేబుల్ టు సపోర్ట్ అస్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఈవెన్ సాయిల్ మాయిశ్చర్ లాంటిది కూడా ఫండమెంటల్. అది లైక్ సాయిల్ ఆర్గానిక్ కార్బనే లేదు అన్నప్పుడు ఇంకా మనకి ఎలాంటి స్ట్రక్చర్ ఉంది సాయిల్ లో? హౌ డు వి ఇప్పుడు బయోచార్ లాంటివి నేను చెప్తున్నా. డెఫినెట్ గా మీరు చూడవచ్చు ఫీల్డ్ లో ఇప్పుడు ఎల్నినో వచ్చినా గానీ బయోచార్ వేసిన ఫీల్డ్స్ లో దే ఆర్ ఫార్ బెటర్. అంటే మాయిశ్చర్ రిటెన్షన్ లో గానీ అవన్నీ కూడా, ఈవెన్ గాలి లెక్కించి కూడా నీళ్లు పట్టుకోవచ్చు చెట్లు. ఆ సైన్స్ కూడా ఉన్నది. వర్షమే పడాల్సిన అవసరం లేదు. ఇది మనం వింటర్ లో చూస్తాం. చాలా పంటలు మనకు ఈ ఫాగ్ నుంచి కూడా ఆటోమేటిక్ గా అవుతుంటాయి. సో దెర్ ఇస్ ఏ సైన్స్ బియాండ్ అనేది పాయింట్. నేషనల్ బడ్జెట్ అనే దాంట్లో మనకు వాటర్ బడ్జెట్ అనేది టోటల్ చేయాలి. లైక్ పానీ పంచాయతీ లాంటి మోడల్స్ ఉన్నాయి. లైక్ కమ్యూనిటీ బేస్డ్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఏపీఎల్ అని మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంచి ప్రోగ్రామ్ అది. అంటే ఒక రైతుది కాదు బోరు, ఆ ఊర్లో ఉన్న రైతులు అందరు కలిపి నీళ్లు అది షేర్ చేసుకుంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ అనేది పాయింట్. సో ఇలాంటి సెక్యూర్ సిస్టమ్స్ మనకు అవసరమైన దగ్గర ఈవెన్ ఇప్పటికీ కమాండ్ ఏరియా, క్యాచ్మెంట్ ఏరియా ఇట్లా చూస్తే కమాండ్ వాళ్ళకి అంతా ఉంటది కానీ క్యాచ్మెంట్ వాళ్ళకి ఏముంటది.
డ్రాప్ పర్ క్రాప్ అనేది ఒక కాన్సెప్ట్ ఉన్నది మీకు తెలుసు. FAO వాళ్ళు స్పెషల్ గా ఎక్కువ క్రాప్ అని చెప్పి దీని మీద స్పెషల్ గా ట్రైనింగ్లు కూడా ఇస్తుంటారు. అంటే ఎవ్రీ డ్రాప్ ఎక్కడ పోతున్నది మనకు బడ్జెట్ తెలుసు, అంటే ఒక రిజర్వాయర్ ఉన్నది. బట్ హౌ దిస్ వర్చువల్ అంటే వర్చువల్ వాటర్ అని కూడా మనం అంటాం అల్టిమేట్ గా. ఎందుకనంటే మనకు 5,000 లీటర్లు వరి పండించనీక అవుతుంది. ఇట్స్ ఓకే, పండించాలి, తప్పులేదు. కానీ నిజంగా అంతకంటే ఎక్కువ అవుతుందా, లేకపోతే లీకేజెస్ ఏడున్నాయి, లేదా సైఫనింగ్ ఎక్కడైతుంది, అన్అకౌంటెడ్ ఎక్కడ పోతుంది, ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత మన సిస్టమ్ కున్నది. ఐ థింక్ అక్కడ సిస్టమ్ ఫెయిలియర్ అని నేను అంటే టోటల్ గా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మనం డేటా అనాలిసిస్ చేసే అవసరం లేదు. డేటా అన్ని కూడా మీరు ఇప్పుడు చెప్పిన డేటా చార్ట్లు అన్ని దానికి ఇచ్చేస్తే మంచి ప్రెడిక్షన్ ఇస్తుంది. ఎందుకంటే అది హిస్టారిక్ డేటా కూడా తీసుకొని 18 సెకండ్ చెప్పేస్తుంది. సో మనకు ఆ అనాలిసిస్ లో ఇంకా లెర్నింగ్ అనేది అవసరం లేదు. సునామీ వచ్చినాక ఫస్ట్ సునామీ పదం నేర్చుకున్నట్టు ఇప్పుడు ఎల్నినో పెద్దది వచ్చినాక అందరు వాటిది ఎల్నినో అని స్కిల్స్ కి గ్రూప్ 1 కి ప్రిపేర్ అయినట్టు అవుతున్నారు. అది కాదు కదా లాజిక్. అంటే నాలెడ్జ్ సైన్స్ దట్ ఈస్ ఫైన్, ఆల్రెడీ సెట్. ఇప్పుడు IMD నుంచి మనోళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. అండ్ దెర్ ఈస్ ఎనఫ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు కరువు అనేది ఇమీడియట్ గా ఇది ఇప్పుడు ఎల్నినో అనే ఇంపాక్ట్ ఈ రోజు కాదు, ఫినామినన్ అయిపోతుంది ఎల్నినో అనేది. బట్ రిపర్కేషన్స్ ఏవైతే ఉంటే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఆన్ ద ఫ్యామిలీస్ ఆఫ్ వల్నరబుల్ కమ్యూనిటీస్, అంటే లైక్ రూరల్ కమ్యూనిటీస్, లైక్ ఫార్మర్స్ అనుకోండి, అగ్రికల్చర్ అనుకోండి, ఫుడ్ సెక్యూరిటీ అనుకోండి, ఇదే కాకుండా ఇండస్ట్రీ, ఈవెన్ అర్బన్ ఏరియాస్ లో కూడా ఆల్రెడీ యూఆర్ ఫీలింగ్ దట్ థ్రెట్ ఆల్రెడీ. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లేదు. ఆల్వేస్ గ్రౌండ్ వాటర్ అనేది ఒకటి సపోర్ట్ మెకానిజం. ఏది వాటర్ ఇస్ ప్రొవైడెడ్ బై ద సిస్టమ్, అది గవర్నమెంట్ నుంచి. ఇంకోటి పర్ లీటర్ ఎంత కాస్ట్ అవుతుందని చూస్తే కూడా ఇవాళ రేపు ఏమున్నది, నీళ్ళు ఆ రిజర్వాయర్లు ఉన్నాయి, ఈ రిజర్వాయర్లు మనం తోడడం అనేది మొదలెట్టింది. నేను ఇంతకు ముందు మంచి మాట చెప్పారు, లాతూర్కి ఆ ట్రైన్ లో నీళ్లు పోతుంటే దట్ వాజ్ ఏ పర్టికులర్ సీనరీ. ఆ బొమ్మ అందరికి ఇంకా కళ్ళల్లో ఉన్నది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లో కూడా ఇలాంటి ట్రైన్లలో నీళ్లు సప్లై చేయడము. ఇప్పుడు చాలా మటుకు మన ప్రోగ్రాంలు ఏం చేశారు, ఇంటింటికి నల్ల కనెక్షన్ అన్నారు. నీళ్లు వచ్చినప్పుడల్లా రోడ్ల మీద వారుతుంటాయి. మీరు చూడండి క్లియర్. దే ఆర్ నాట్ ఈవెన్ క్లోజింగ్, దే ఆర్ యూజింగ్ టూ మచ్. అంటే దెర్ ఇస్ నో కంట్రోల్. మీటరింగ్ అన్నాము, మీటర్ పెట్టినాం, బాధ్యతని ఎట్లా చేస్తున్నాం మనము? ఎక్కువ తక్కువ వాడిన వాళ్ళని మరి ఏమన్నా అనాలేనా లేదా? కొంతమందికి అయితే 24 గంటలు నీళ్లు వచ్చేట్టు కూడా నేను చూసిన. డౌన్ లో దగ్గర ఇల్లు ఉంటది, ఏ నీళ్ళని తాగుతున్నారు ఇవాళ రేపు. ఇంకోటి సీవేజ్ అండ్ క్లీన్ వాటర్, ఈవెన్ నిజంగా కూడా ఈ యొక్క టోటల్ వాటర్ లో చూస్తే క్వాలిటీ ఆఫ్ వాటర్ గానీ, ప్రతి ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ గానీ, ఇదంతా కూడా ఒక నేషనల్ సెక్యూరిటీ దాని కింద తేవాలి. ఎందుకనంటే డెవలప్మెంట్ అనేది దానికి వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అంటే 100% నీళ్ళు అనేది లిమిటేషన్. ఎంత క్లైమేట్ చేంజ్ అయితే అంత మనకు వల్నరబిలిటీ పెరుగుతుంది, వేరియబిలిటీ పెరుగుతుంది, ఎక్స్ట్రీమ్స్ పెరుగుతాయి. ఇంకోటి ఇంక్రీజ్డ్ టెంపరేచర్ లో ఉన్న నీళ్ళు ఆవిరైతుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే హయ్యర్ ద టెంపరేచర్ ద మోర్ ద ఎవాపరేషన్, మోర్ ద ఎవోపోట్రాన్స్పిరేషన్. సో అంటే ఈవెన్ రిజర్వాయర్లను కూడా మీరు చూడండి, అమెరికాలో ఆడ బాల్స్ వేసారు, నల్ల బాల్స్. ఎందుకనంటే ఎవాపరేషన్ కంట్రోల్ చేయనీకే. అంటే ఓపెన్ గా కూడా మనం నీళ్ళని అట్లా స్టోర్ చేయనీకే అవకాశం లేదు. వెరీ గుడ్ మెకానిజం లాజికల్ గా. మరి ఇలాంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ కూడా మనోళ్ళు అడాప్ట్ చేసుకొని, తర్వాత నేను టర్కీ పోతే అక్కడ ఆల్మోస్ట్ పొలం వరకు కూడా మీటర్ పెట్టారు. ఏది ఒక రైతు ఎన్ని నీళ్లు వాడుతుండ అనేది నాకు తెలియాలని. అఫ్ కోర్స్ మంత్లీ కొన్ని పైసలు వసూలు చేస్తారు కానీ, బట్ డెఫినెట్ గా దే వాంట్ టు నో హౌ మచ్ దట్ ఫార్మర్ ఈస్ యూజింగ్ ద వాటర్. అవన్నీ మనము చేస్తే మంచిదని అనిపిస్తుంది. దెన్ ఈక్విటీ అనేది అవుతుంది. ఇప్పుడు ఇయ్యని వాళ్ళకు మనం ఇవ్వచ్చు, తర్వాత లేని వాళ్ళకు సపోర్ట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఓకే. సో దిలీపాచారి గారు భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా పాత వెంకటరమణ గారు కూడా జాయిన్ అవుతారు చర్చలో. దిలీపాచారి గారు, ఏంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి ఇప్పుడు జరుగుతున్న దానిలో? సరే, ఎల్నినో అయితే క్లియర్ సార్, ముందుగా వర్షం నిన్న పడ్డది కానీ ఏదో తుంపిర్లు పడ్డట్టు పడుతుంది. ఇది సరిపోదు. మనకు బ్రహ్మాండమైన వర్షం, ఒక 2-3 అల్పపీడనాలు వచ్చి కంటిన్యూస్ గా వారం రోజులు వర్షం ఆగకుండా కొడితే తప్ప అయ్యేటట్లేదు, పడిపోతుంది. దీంతో డ్రింకింగ్ వాటర్ కూడా అవుతుందా కాదా తెలియదు. కాళేశ్వరం విషయంలో ఇప్పుడు మీ మీద చెప్తున్నారు ఎన్డీఎస్ఏ అంటారు. ఎన్డీఎస్ఏ కాదు, అది ఎన్డీఏ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎన్డీఏ చెప్తారు. తెలంగాణకు నీళ్లు
ఇవ్వాలనా వద్దా, కావాలా వద్దా, లేదా కరువు వస్తే గిట్ట కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది అని మీరు అనుకుంటారా? ఏమంటారు ఇప్పుడు పరిస్థితిలో? ముందుగా జీ టీవీ తెలుగు జీ తెలుగు న్యూస్కి, అదేవిధంగా మీకు, మీ టీంకి తెలంగాణ ప్రజల తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకు అని అంటే గడిచిన 10 రోజుల నుంచి ప్రభుత్వము సన్నద్ధత లేదు, కానీ కనీసము మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి వాస్తవ పరిస్థితులు అర్థమవుతా ఉన్నాయి. తర్వాత రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, పనులు ఎవరు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఒక స్పష్టత వచ్చింది నాకు తెలిసినంత వరకు. మేము కూడా అంటే మేము చాలా సందర్భాల లోపల మాట్లాడుతూ ఉన్నాం, కానీ మాకు తెలియని సమాచారము, మాకు రాని సమాచారము, మా నాలెడ్జ్లో లేని సమాచారం కూడా మేము కూడా గడించినాం ఈ జీ టీవీలో ఈ చర్చ పెట్టడం వల్ల. కనుక ఇప్పటికైనా నేను మిమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కనీసము ఈ అడుగులు, ఈ క్రియాశీలమైన అడుగులు ప్రభుత్వం తరఫున ఉంటే బాగుండే అని చెప్పి మేం కాదు, రైతులు కూడా భావిస్తా ఉన్నారు. జీటీవీ తీసుకున్నంత ఇనిషియేషన్ ప్రభుత్వం తీసుకుంటలేదు, ప్రభుత్వం లోపల చిత్తశుద్ధి కనిపిస్తలేదు అనే విషయం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు ఎల్నినో లాంటి ఒక ప్రమాద గంటికలు రైతుల వైపు దూసుకొస్తా ఉంటే ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా ఏ విధంగా ఉంది అనేది అర్థం కాని విషయం. ఇంత ఉదాసీనంగా ఉండడము, ఇంత నిర్లక్ష్యంగా ఉండడము, రైతులని వారి మానాన వారిని వదిలేయడం మాత్రం ఇది చాలా ఆక్షేపణీయము. ఇది ఎవ్వరు కూడా హర్షించని విషయము. ప్రభుత్వం ఇప్పటికైనా రంగంలోకి దిగాలే, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రిపోర్ట్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు రంధ్రాన్వేషణ చేసుకుంటా, సాకులు వెతుక్కుంటా, కాలయాపన చేయడం కోసం మీరు 1,00,000 కారణాలు చెప్పొచ్చు, కానీ ప్రభుత్వం తరఫున ఏ విధమైన ఇనిషియేషన్ అడుగులు పడ్డాయి దాని వైపు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో 3 రిజర్వాయర్లకు సంబంధించి మేడిగడ్డ లేదనుకుంటే సుందిల్లా, అన్నారము బ్యారేజ్లకు సంబంధించిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఇచ్చింది. దాని తర్వాత 1 కాదు 3 రిపోర్ట్లు ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు. ప్రభుత్వం చేసింది ఏంది? దాని తర్వాత ప్రభుత్వం చేసింది ఏంది? సకాలంలో మీరు ఇప్పుడే చెప్పారు కాబట్టి ప్రజలకు అర్థమవుతా ఉంది. సకాలంలో వర్షాలు వచ్చినాయి, పైన మన క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎల్లంపల్లి నిండింది. ఎల్లంపల్లి నిండిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ నీళ్లు వచ్చినాయి, ఆ నీళ్ల ద్వారా పంటలు పండినాయి. కానీ ఎక్కడ జరగాల్సిన మరి అంత లోపల ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు అయితే తీసుకోలేదు కదా. ఆ రిపేర్లు ఎందుకు జరగలేదు? మీరు ప్రభుత్వం దగ్గర లేదనుకుంటే ఎన్డీఎస్ఏ పైన ఈ రోజు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాలేదు అని చెప్తున్నారు కదా. మీరు తీసుకున్న కార్యాచరణ ఏముంది? ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరితగతిన రావడం కోసం మీరు ఎన్ని మాటలు అప్రోచ్ అయ్యారు? ఢిల్లీకి ఎన్ని మాటలు పోయారు కదా. ఎన్డీఎస్ఏ దగ్గర ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిందా ఈ ప్రభుత్వం? ఎందుకు చేయలేదు? ఎందుకు అని అంటే మీరు చేసే కార్యాచరణ లోపల మీకు ఆ రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందాలనే ఆలోచన అంతర్లీనంగా ఉంది కాబట్టి దీన్ని ఎండబెడతా ఉన్నారు. రైతుల మానాన రైతులను వదిలేస్తున్నారు. అంతెందుకండి, ఇక్కడ ఉత్తర తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి దక్షిణ తెలంగాణలో ఏం చేశారు మీరు? ఇప్పటిదాకా తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు కదా. దక్షిణ తెలంగాణలో ఏం జరిగింది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు ఇప్పటి వరకు. ఎందుకు మరి దాని గురించి ఆలోచన చేస్తలేరు? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభమైన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరే కల్వకుర్తి దాకా నీళ్లు పోతలేవండి ఇప్పటిదాకా. చివరి ఆయకట్టుకు నీళ్లే అందట్లేదు. ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు అని అంటే మరి మీరు సమాధానం ఉందా? మీ దగ్గర ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? లేదు. ఎందుకు అని అంటే మీరు అన్నింటినీ నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యపూరిత ధోరణి ఇది. నిర్లక్ష్యం అని అన్నారు, ఒక నేరపూరిత నిర్లక్ష్యం అని చెప్తారు ప్రభుత్వం తరఫున. మేము 100% చెప్తా ఉన్నాము, ప్రభుత్వము నేరపూరిత నిర్లక్ష్యం ద్వారా రైతుల పుట్టగొట్టే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఒక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్రము. ఎల్నినో ప్రభావంతో ఎక్కడ కూడా వర్షాలు రావట్లేదు, కనీసము విత్తనాలు వేయలేని పరిస్థితి ఉంది. మీరు నిన్న చెప్తా ఉంటే చూస్తా ఉన్నాం, దాదాపు 31%, 28 to 31% లోటు వర్షపాతం ఉన్నది తెలంగాణలో. ఎక్కడికక్కడ అంటే జిల్లాల వారీగా చూసుకుంటే చాలా జిల్లాల్లో చాలా వర్షపాతం అంటే 50% కూడా లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి కదా. మరి ఏం చేస్తా ఉన్నారు
మీకు అందుబాటులో ఉండే వనరులను ఎందుకు ఉపయోగించుకుంటలేరు చిత్తశుద్ధితో అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఏదైనా అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పైన నెపన్నెడతాము, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాలేదు, లేదనుకుంటే ఎన్డీఎస్ఏ చెప్పింది అందుకని రైతులను ఎండగడుతున్నాం అని చెప్పి మీరు ఎన్డీఎస్ఏ పైన నెపన్నెట్టి మీరు తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేయకండి అని చెప్పి నేను ప్రభుత్వానికి సూటిగా విన్నవించుకుంటున్నా. ఎందుకు అని అంటే రాబోయే రోజుల్లో ఇంకా గడ్డు పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంది. తాగునీటికి కూడా కటకటమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నదండి. తాగునీరు లేకపోతే ఏ విధంగా మనుషుల జీవనం కొనసాగిస్తారు? రైతులు ఒకవైపు అల్లాడుతా ఉన్నారు, ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉంది. ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి ఒక కార్యాచరణ తీసుకుంటున్నారా? ఇప్పటికైనా ఉండే అందుబాటులో ఉండే వనరులని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఆ వనరుల ద్వారా అంటే తక్కువ వనరులు ఉన్నాయి, ఆ తక్కువ వనరులను వినియోగించుకొని ఏ విధంగా ముందుకోవాలి, ఏ విధంగా మనము రైతులకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ తయారు చేయాలి కదా, దాన్ని ఎందుకు చేస్తలేదు? కనుక మేమేమంటున్నామంటే మీరు ప్రతిసారి ఏదో ఒక నెపన్నెట్టి మీరు ఎన్డీఎస్ఏ అనుకుంటా కేంద్ర ప్రభుత్వం పైన నెపన్నెట్టి మీ బాధ్యతల నుంచి తప్పించుకోకండి అని చెప్పి నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నా. రాబోయే రోజుల్లో ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాలనుకుంటే మీ ప్రభుత్వం దగ్గర మన ప్రభుత్వం దగ్గర ఒక కంటింజెన్సీ ప్లాన్ అనేది ఉండాలి కదా. ఆ కంటింజెన్సీ ప్లాన్ ఏమున్నది? ఇప్పటికి తాగునీటికి సంబంధించిన కంటింజెన్సీ ప్లాన్ ఏమున్నది? హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు కావాలి కదా, ఏ విధంగా తీసుకొని వస్తారు? ఈ విధంగా మొత్తం రిజర్వాయర్లన్నీ ఎండబెడితే ఎక్కడి నుంచి నీళ్లు రాకపోయి కృష్ణాలనేమో నీళ్లే లేవు, ఇప్పటిదాకా ఆలమట్టి నిండింది ఇప్పుడే సమాచారం వస్తుంది. కొద్దిగా నిండుతుంది, అక్కడ నుంచి వదులుతారు నీళ్ళు అని చెప్పి. ఆ ఆల్మట్టి నిండాలి, ఆల్మట్టి నిండిన తర్వాత నారాయణపూర్కి రావాలి, నారాయణపూర్కి వచ్చిన తర్వాత జూరాల నిండాలి, జూరాల నుంచి మళ్ళీ శ్రీశైలం బ్యాక్ వాటర్ వస్తే అప్పుడు కృష్ణా బ్యాక్ వాటర్, లేదనుకుంటే మళ్ళీ శ్రీశైలం నిండితే నాగార్జున సాగర్ పోతే అక్కడ నుంచి హైదరాబాద్ కి కృష్ణా జలాలు. ఏ విధంగా ఈ ఒక ప్రమాద గంటికలు అయితే వస్తా ఉన్నాయి కదా, ప్రభుత్వం ఆ విధంగా ఒక కార్యాచరణ తయారు చేసి పెట్టుకోవాలి కదా. కనుక మేమేమంటున్నామని అంటే మీరు రాజకీయాలని పక్కన పెట్టండి, మీరు యుద్ధ ప్రాతిపదికన అన్ని కార్యక్రమాల్ని పక్కన పెట్టి వీటి గురించే, నీటి గురించే, ఎల్నినో ప్రభావం ద్వారా ఇంపాక్ట్ అయ్యే ప్రభావిత రంగాలన్నింటినీ గుర్తించండి. వాటికి ఏ విధంగా స్వాంతన చేయడం కోసం ఎంత దాకా ప్రయత్నం చేయాలనో అంత దాకా ప్రయత్నం చేయమని చెప్పి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదేం రాజకీయ లబ్ధి కోసమో లేదనుకుంటే మేము రాజకీయ లబ్ధి పొందాం వాళ్ళకి కింది చేయగావాలి మాది పై చేయగావాలనే ఆలోచనతోటి కాదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకటే స్టాండ్ తోటి ఉంది. ఏ విధమైన తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఒక కార్యాచరణ తీసుకొని వస్తే దాంతో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇదే విధంగా మీనమేషాలు లెక్క పెట్టుకుంటా ఇక చేతులు కాలినాక ఆకులు పట్టుకుందామని చెప్పి ఆలోచన చేస్తే రైతులు ఎవరు క్షమించే పరిస్థితి లేదు. తెలంగాణ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. కనుక మేము ఇప్పటికైనా ఒక క్రియాశీలకమైన పాత్ర తీసుకొని వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. శరత్ గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్, శుభ్రత్ పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. సార్ శరత్ గారు సార్ కనబడట్లేదు సార్, ఏమి వినపడుతున్నారు సార్? కనబడుతున్నారు టీవీలో, మీకు కనబడతలేవో బట్ అందరికి విజిబుల్ ఉన్నారు. సో క్లియర్ సార్, నిన్న కొంచెం వర్షాలు పడ్డాయి బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్. ఏదో కొంచెం పడ్డాయి కానీ ఒక 10-15 రోజుల పాటు ఆగకుండా పడ్డా లేనంత గ్యాప్ వచ్చేసింది. ప్రతి చోట మంత్రులు వెళ్లి సమావేశం పెడుతున్నారు, కంటింజెన్సీ ప్లాన్, యాక్షన్ ప్లాన్ ఎల్నినో అని చెప్పి. కాళేశ్వరం సంబంధించి యథావిధిగా లిఫ్ట్ అయితే చేయమని చెప్తుంది ప్రభుత్వం. ఇంకా ఎల్లంపల్లికి వరద రావడం ఒకటే మనకు మార్గం. సార్ ఇప్పుడు ఒక విషయం సార్, రాజకీయాలకు అతీతంగా యాజ్ అ ఫార్మర్ ఇన్ దట్ క్యాచ్మెంట్ ఏరియా, ఒక చెన్నూరు రైతుగా నేనే ఒక హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాను. నేను ఐ డిమాండెడ్ సర్టెన్ థింగ్స్. ఏమంటే ఎక్కడ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో 361 పేజీల రిపోర్ట్ లో ఎక్కడ కూడా కాళేశ్వరం ఈజ్ అన్ ఇంజనీరింగ్ డిజాస్టర్ అని అనలేదు. ది ప్రిలిమినరీ వెరిఫికేషన్ కండక్టెడ్ బై దెమ్ ఆన్ 24th October వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చినారంటే సర్టెన్ పైర్స్ హవ్ క్రంబల్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ సర్టెన్ డిజైన్ డిఫెక్ట్స్, తర్వాత O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగా జరగలేదు, అట్లాంటి కొన్ని కారణాలతో చెప్పినాడు. వాళ్ళు ఒక మిడ్ టర్మ్ రిపోర్ట్ ఏమి ఇచ్చినారు, మీరు ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా గీగి టెస్టింగ్లు చేయండి, ఈ రకంగా రిపేర్ చేస్తే
24th జూలై వరకు ది ప్రాజెక్ట్ కెన్ బి మేడ్ రెడీ అండ్ ఇట్ కెన్ బి మేడ్ యూజ్ ఆఫ్ అనేటువంటి మాట చెప్పినారు. వాళ్ళు ఎక్కడ కూడా కాళేశ్వరం ఈజ్ అన్ ఇంజనీరింగ్ డిజాస్టర్, ఇది పని చేయదు, భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగపడదు, అంత స్టూపెండస్ టాస్క్, అంత హెవీ ఎక్స్పెండిచర్ ఆఫ్ పబ్లిక్ మనీ కెనాట్ బి వేస్టెడ్ లైక్ దిస్ అనేది నా వాదన. రాజకీయాలను పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మిడ్ టర్మ్ రిపోర్ట్ తెప్పించుకోండి, కన్సల్ట్ ది ఎన్డీఎస్ఏ ఈజ్ రెడీ టు కోఆపరేట్ విత్ యూ. వాళ్ళుగా ఇనిషియేట్ తీసుకోరు, మీరు ఇనిషియేట్ తీసుకోండి. ఎలినో ప్రభావం వల్ల వర్షపాతం చాలా తక్కువ ఉన్నాయి జిల్లాల్లో, రైతాంగం అల్లల్లాడుతున్నారు. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు. మీరు ఎన్డీఎస్ఏతో కన్సల్ట్ చేసి ఎన్డీఎస్ఏకు హైకోర్టునే ఒక డైరెక్షన్ ఇవ్వండి. ఆన్ ది స్పాట్ గా స్పాట్ ఇన్స్పెక్షన్ చేసేసి పరిస్థితులను బేరీజు వేసేసి ఈజ్ ఇట్ పాసిబుల్ టు పంప్ వాటర్ ఫ్రమ్ కన్నెపల్లి పంప్ హౌస్ ఆర్ నాట్ అనేది చూడమని చెప్పాము. ఇది రిట్ పిటిషన్ ఆ రోజు ఆర్గ్యుమెంట్కి వచ్చింది, ఈ రోజు కూడా ఉండింది. కానీ ఈ రోజు 90వ మ్యాటర్ కింద వస్తే జడ్జి గారికి సమయభావం వల్ల వినలేకపోయినాడు, రేపు వింటా అని చెప్పినాడు. ఆ విషయం చెప్పిన తర్వాత అయితే అందులో అందరికీ నోటీసులు ఆర్డర్ చేసినారు, ఎన్డీఎస్ఏకు, కేంద్ర ప్రభుత్వానికి, తర్వాత జలశక్తి వాళ్ళకి, తర్వాత రాష్ట్రంలో ఇరిగేషన్ వాళ్ళకి, చీఫ్ సెక్రటరీకి అందరికి నోటీసులు ఆర్డర్ చేయడం జరిగింది. అయితే రెండోది ఏంటంటే, నేనేమంటాను, తెలంగాణ ప్రజానీకానికి ఒక విషయం తెలుసుకునే హక్కు ఉంది. అదేమి అంటే, అసలు ఈ ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ డిజాస్టర్ అయినా భవిష్యత్తులో ఇది ఉపయోగపడదా పడుతుందా, దీని మీద ఒక వైట్ పేపర్ ఇవ్వమని అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు ఒక విషయం తెలంగాణ ప్రజలకు తేటతెల్లం చేయండి. ఎందుకంటే ఇంకెంత కాలము ఈ కాళేశ్వరం కూలేశ్వరం అనేటువంటి ఒక నినాదంతో ప్రజలను మభ్యపెడుతూ రైతులను బాధలకు గురి చేస్తూ రాజకీయాలు ఎందుకు చేయాలా అనేది నా వాదన. అయితే ఇటీవల కాలంలో ఏంటంటే, ఇప్పుడు మనము ఒక పర్టికులర్ అంశంలో గిది తప్పు గిది రైట్ అని అంటే ఇమ్మీడియట్ గా మనని ఏదో ఒక పార్టీలో చేర్పించడం అనేది ఒక థర్డ్ క్లాస్ వ్యవహారాలు ఉంటాయి. కొంతమంది ఏమన్నారు, ఇటీవల శరత్ కుమార్ గారు బీఆర్ఎస్ కి అనుకూలంగా మాట కాదు. నేను ఒక రైతును, నేను ఆ ప్రాంతంలోనే ఉన్నాను, కాళేశ్వరం ద్వారానో ఇతరత్రంగానో లాభపడ్డ వ్యక్తిని. కాబట్టి అక్కడ ఉన్న ప్రాజెక్టు వ్యవహారాలలో తర్వాత ఈవెన్ యాజ్ అ స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ కూడా కనీసం ఒక 6 డజన్ సార్లు కాళేశ్వరం ప్రాజెక్టు సైట్ ని తర్వాత మిగతా కన్స్ట్రక్షన్స్ అన్ని చూసిన వ్యక్తిని. ఎందుకంటే ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ లిటిగేషన్. మనకి ల్యాండ్ అక్విజిషన్ కానీ, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కానీ, మా వెంకటేశం గారు, హరిరామ్ గారు, ఇట్లా మేము అందరితో నాకు అక్కడ వ్యక్తిగతమైన సంబంధాలు. అక్కడి ఎస్కే జోషి గారు ఇరిగేషన్ సెక్రటరీ, ఇట్లా. అయితే నేను అనేది ఒకటే, రాజకీయాలను ఒక పక్కకు పెట్టండి. ఈవెన్ రైట్ ఆర్ రాంగ్, ఇప్పుడు అందరూ ఒక మాట అన్నారు, ఈజ్ ఇట్ పాసిబుల్. అయితే ఇప్పుడు 5-6 రోజుల తాత్సారం చేయడం వల్ల ఈ రోజు ఈనాడు పత్రిక అక్కడ ప్రవాహ వేగం తగ్గింది, అంటే వాటర్ డిస్పెన్సేషన్ చాలా తగ్గింది అక్కడ. ఇప్పుడు సాధ్యం అవుతుందా అనేటువంటి ఒక యాంగిల్. ఇంకా 2-3 రోజులు కోర్టులలో ఇట్లానే ఆలస్యం చేస్తే ఈ ఖరీఫ్ సీజన్ కూడా ఎత్తిపోయే అవకాశం ఉంటాయి. మీరు గతంలో ఈటెల రాజేందర్ గారు చెప్పినప్పుడు 15-20% నాట్లయినాయి అది ఇది అంటే లేదు కాదు అని వ్యతిరేకించారు. ఎందుకంటే బికాజ్ నేను అదే ప్రాంతంలో అక్కడికి పోయేసి వచ్చినాను, అక్కడ రైతుల యొక్క బాధలు నాకు తెలుసు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నీవు ఇమీడియట్ గా చేయాలి. తర్వాత ఎన్డీఎస్ఏ వాళ్ళు రాసిన లెటర్లో, వాళ్ళ మెంబర్ సెక్రటరీ రాసిన లెటర్లో కూడా క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం మీద మోస్ట్ ప్రేషియస్ టైమ్ హాస్ బీన్ లాస్ట్ బై ద గవర్నమెంట్. యూ హ్యావ్ డన్ సర్టెన్ ఆపరేషన్, సర్టెన్ టెస్ట్, గ్రౌటింగ్ అది మేము చెప్పకుండా చేసేసి మాకు సరైన విధానంలో కూడా డ్యామ్కి ఎంత డ్యామేజ్ అయింది, ఏ రకంగా చేయాలా అనే దాని మీద సూచనలు ఇవ్వకుండా మీరు వాతావరణం సృష్టించినారు అని మన రాష్ట్ర ఇంజనీర్ల మీద అక్షింతలు కూడా వేసినారు. అయితే ఒక్కటి మాత్రం ఉంది సార్, నా నిశ్చితమైన అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు నేను ప్రభుత్వంలో కేసు వేసినాక ప్రభుత్వ పక్షంగా ప్రదర్శించబడుతున్న వ్యవహారము, తర్వాత ఈ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళతో, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళతో కూడా నేను చాలా సార్లు మాట్లాడినాను. తర్వాత నాకు తెలిసిన మేర ప్రకారం ఏంటంటే, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము ఎన్డీఎస్ఏతో కన్సల్టేషన్స్ లో ఉన్నాము. అతి త్వరలో మేము ఎన్డీఎస్ఏ టీమును తెప్పించో లేకపోతే ఏదైనా ఒక రిపోర్ట్ తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము అని చెప్పినట్టుగా వారు ఒక సందర్భంలో నాతో అన్నారు. అయితే భేషజ అతి త్వరలో ఏముంది సార్, ఇప్పుడు ఆగస్ట్ 15 తర్వాత ఎల్లంపల్లికి ఎట్లా వస్తాయి వరదలు, ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఆగస్ట్ 15 తో ఆగస్ట్ 20 తర్వాత ఎల్లంపల్లి నిండుతుంది, 20 టీఎంసీ నిండిన తర్వాత ఎట్లా 1 టీఎంసీ ఎంతైతే అంత వరద నింపొచ్చు. కానీ అది ఎక్కువ రోజులు ఉండదు కదా, 2 నెలలు అంటే 2 నెలలు అయితే 60 టీఎంసీలు, లేకపోతే 60, 70, 80, 90 ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ చేస్తారో తెలియదు. అవన్నీ నిండాలి కదా, సరిపోవాలి కదా వాటర్. సార్ ఒక్క విషయం సార్, ఇప్పుడు ఎట్లుంటదంటే కాలాతీతమైన తర్వాత చేసే పనికి వాల్యూ ఉండదు సార్.
ది సర్టన్ థింగ్స్ మస్ట్ హ్యాపెన్ ఎట్ ది రైట్ టైం ఎట్ ది రైట్ ప్లేస్. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి గవర్నమెంట్ అయితే మేడిగడ్డ దగ్గర నీళ్లు లిఫ్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితిలో సిద్ధంగా లేదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది ముఖ్యమంత్రి అడిగేది ఉంటే ఎప్పుడో అడుగుతుండే. అసలు ఏంటంటే ఇక్కడ అందరికంటే మెయిన్ గా కూళేశ్వరంని నిరూపించడానికి ముఖ్యమంత్రి కంకణబద్ధుడై ఉన్నాడు. దానికి తోడుగానే వ్యవహారాలు జరుగుతున్నాయి. ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పెట్టాలా, ఒకవేళ కాళేశ్వరం ఈవెన్ పార్షియల్ గా వాడినా, ఏ రకంగా వాడినా ఇది తనకు రాజకీయంగా దెబ్బతీస్తుంది అన్నటువంటి ఒక దురుద్దేశంతో, ఆ రకమైన దుష్ట ఆలోచనతోనే వ్యవహారం చేసేసి రైతులను ఇంత బాధకు గురి చేసినాడు సార్. ఇది నేను పర్ఫెక్ట్ గా నేను అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వ్యక్తి విషయం. నేను చాలా మంది ఆఫీసర్లతో మాట్లాడినాను, ఇంజనీర్తో వాళ్ళు కూడా చెప్తున్నారు, ఈవెన్ దోస్ ఇన్ ది గవర్నమెంట్ ఆల్సో సే దట్ what can we do sir, we have to go by what the honorable chief minister says, we can't take initiative ourselves అని కూడా అంటున్నారు. పాత పరిచయాలతో మాట్లాడినా కానీ వాళ్ళు చెప్పే విషయం కూడా ఇదే. అయితే అందరికీ అన్ని విషయాలలో కూడా ఒక టోటల్లీ యాంటీ కేసీఆర్ ఆలోచనతోని కేసీఆర్ కు ప్రాధాన్యత రాకూడదు, కాళేశ్వరంని ఏమాత్రం వాడినా రాజకీయ పునరుజ్జీవం జరుగుతుంది బీఆర్ఎస్ కు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోనే ఈ వ్యవహారాలు నడుపుతున్నారు సార్. అంతకు మినహా ఇతరత్రం ఏం లేదు. ఓకే, చరణ్ కౌశిక్ గారు నమస్తే. సో విన్నారు కదా దిలీపాచారి గారు చెప్పిన వర్షన్, శరత్ సార్ చెప్పిన వర్షన్. సో ఏమంటారు అంటే నీళ్లు లిఫ్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో రెడీగా లేదని క్లియర్ గా అందరూ చెప్తున్నారు. సో మీరేం అసలు అట్లా కదా రాజకీయాలు వదిలేసి మీ కార్యాచరణ ఏంటి? మేడం, ఎల్నినో సంబంధించి కాంటిజెన్సీ ప్లాన్ 2026 తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు ఏర్పాటు చేసి ఈరోజే అన్ని కలెక్టరేట్లో నిన్న నుంచి ప్రారంభమై ఈరోజే ముగించిన సందర్భం. ప్రధానంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నేతృత్వంలో ఒక ఐపోర్ కమిటీను కాన్స్టిట్యూట్ చేశారు. అదే కాకుండా జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు వర్షాపాతం కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్యుత్ సరఫరా ప్రవేశించేందుకు ప్రత్యేకమైన అధికారులు జిల్లాల వారీగా నియమించారు. అదే కాకుండా వ్యవసాయ రంగానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక, అంటే ప్రత్యామ్నాయ పంటలు ఏమున్నాయని చెప్పి చాలా స్పష్టంగా వ్యవసాయ అధికారులు కూడా జిల్లాలో రివ్యూలు నిర్వహిస్తూ, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటల విషయంలో రైతులకు గైడ్ చేసే ప్రయత్నంలో మొక్కజొన్న కావచ్చు, సజ్జలు, కందులు, మినుములు, నువ్వులు, అదే కాకుండా అలసంచలు, కూరగాయలు పండిస్తే కొంత నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా రైతాంగాన్ని గైడ్ చేసే ప్రయత్నంలో టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పాటు చేసింది. తాగునీటి, సాగునీటికి సంబంధించినటువంటి విద్యుత్ అంతరాయం జరగకుండా నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ గోదావరి ఫేజ్ 2 కావచ్చు, 3 కావచ్చు వేగవంతం చేసే ప్రయత్నాల భాగంగా ఆల్రెడీ 7,360 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ మాన్యుటీ మోడల్లో హెచ్ఏఎం ప్లానింగ్ లో 40% హైదరాబాద్. అది రోడ్స్ సంగతి అంటే మీరు మ్యూజియం సంబంధి అదే సార్, దీనికి సంబంధించి కూడా అదే 40% నేను అనేది ఇప్పుడు నీళ్లు దాని గురించి కదా దీనికి కూడా సంబంధించి కూడా జలమండలి సంబంధించి కూడా 40% అది 60% నిర్మాణ సంస్థ భరించే విధంగా ఇది ఆల్రెడీ 7,360 కోట్ల రూపాయలు, 20 టీఎంసీలు, 15 టీఎంసీ తాగునీటి అవసరాల కోసం, 2.5 టీఎంసీలు. మీరు హైదరాబాద్ కు నీళ్లు ఎప్పుడు తరలిస్తారు? మల్లన్న సాగర్ దాకా నీళ్లు వస్తాయి సార్, మల్లన్న సాగర్ దాకా నీళ్లు రాంది ఎట్లా తరలిస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు చూడండి, హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉన్నాడు. కృష్ణా ఫేజ్ 1, 2, 3 మేమే తీసుకొచ్చినా కదా, గోదావరి ఫేజ్ 1 మేమే. మరి కేసీఆర్ ఏం చేసినాడు? మరి ఎల్లంపల్లి నుంచి ఎక్కడ ఎల్లంపల్లి ఎవరు కట్టి సార్? మాదే కదా శ్రీపాద ఎక్కడండి? దయచేసి తెలంగాణ సమాజాన్ని బీఆర్ఎస్ మల్లన్న సాగర్ సార్, మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్, మేము ఒప్పుకుంటాం దాన్ని కూడా. మరి అక్కడ వేటిగడ్డ అన్నారు సునీత 3 పనిచేస్తాం, మరి ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి? మేము కట్టే ప్రాజెక్టులే కదా మరి వాటర్ వచ్చేది. మరి రంగనాయక సాగర్, అరే రంగనాయక సార్ మీరు నిర్మిస్తే మరి సార్ 3 ప్రాజెక్టులు పనిచేస్తాయి. ఎల్లంపల్లి నుంచి వాటర్ రావాలంటే మధ్యలో బాహుబలి పంపులు కావాలా, రంగనాయక సాగర్ కావాలా, అనంతగిరి రిజర్వాయర్ కావాలా, మల్లన్న సాగర్ కావాలా? ఇది కట్టింది వాళ్ళు. ఎల్లంపల్లి 75%, 80% మీరు కట్టారు ఒప్పుకుంటా సార్. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎల్లంపల్లి కట్టారు, సాగర్ కట్టారు, నాగార్జున సాగర్ కట్టారు. మేము ఒకటే చెప్తాం, మీరు కట్టారని చెప్పి ఎస్ఆర్ఎస్పీ వాటర్ వాళ్ళు యూజ్ చేయకుండా లేరు కదా, మీరు కట్టారని నాగార్జున సాగర్ నీళ్లు యూజ్ చేయకుండా లేరు కదా, మీరు కట్టారని శ్రీశైలం యూజ్ చేయకుండా లేరు కదా. అంటే 50 సంవత్సరాల అధికారులు ఉన్నారు కాబట్టి నేచురల్లీ ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని జవహర్లాల్ నెహ్రూ అన్నారు. నిజంగానే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు ఒప్పుకుంటా. నాగార్జున సాగర్ నీళ్లు వాడారు, శ్రీశైలం నీళ్లు వాడారు, ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వాడారు.
మీరేమో మేడిగడ్డ నీళ్లు వద్దు మాకు అవసరం లేదు ఇప్పుడు అంటే ఎట్లా? సింగూరు సంబంధించి కూడా ఎన్డీఎస్సీ అని చెప్తే దాని ఖాళీ చెప్పి రిపేర్ జరుగుతూ ఉంది సింగూరు సంబంధించి. హిమయసార్లో ఉన్నా కానీ దానికి సంబంధించి లింక్స్ తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి లింక్ సంబంధించినటువంటి కనెక్టివిటీ లేదని చెప్పేసి అక్కడ వాటర్ ఉపయోగించుకోవట్లేవు. సార్ ప్రత్యామ్నాయం అన్వేషించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతారే. కేసీఆర్ ఇప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇస్తే మీరు 12,000 ఇచ్చారు రైతు భరోసా. సార్ ఇచ్చినాం కదా, ఇట్లా ఆదర్శం తీసుకోండి సార్. మేము గుర్తుపెట్టుకోవాలి, మేము వచ్చిన కేసీఆర్ 12 ఇచ్చారు. కేసీఆర్ పెన్షన్ 2,000 అంటే 4,000 ఇస్తామన్నారు. సరే అది ఇస్తారు. ఇక్కడ దయచేసి ఎస్ఎల్బీసీ మేము వచ్చినప్పుడు స్పీడ్ అయింది. తర్వాత పాలమూరు కేసీఆర్ అన్ని విషయాల్లో ఇప్పుడంటే కరువు వచ్చి ఇంతకుముందే మేము స్పీడ్ చేసి, అదే కాకుండా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకం సంబంధించినటువంటి వర్కులు స్టార్ట్ అయినాయి. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వాటర్ సంబంధించిన వర్కులు స్టార్ట్ అయినాయి. ఇంకా 1.5 year పడతా ఉంది. ఈ రోజు పవర్ ప్లాంట్ చేసింది హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ గారు. మేమే రంగారెడ్డి జిల్లా సంబంధించి వికారాబాద్ రంగారెడ్డి ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు దిలీపాచారి. ఎన్డీఎస్ఏ ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు? 45 గంటల్లో మేము కేసు బుక్ చేస్తామని చెప్పిన వాళ్ళు 45 గంటలపై 6 నెలలు అయింది. అదే కాళేశ్వరం ఏటీఎంగా వాడుకుని చెప్పి అమిత్ షా మోడీ చాలా సందర్భాలు చెప్పారు. మరి మీరు ఇంతవరకు సిబిఐ కేసే బుక్ చేయలేదు. మీరు బుక్ చేస్తే మేము ఏం చెప్తున్నాం, మేడిగడ్డ అన్నారు 3 ఇస్తామయ్యా. ఇక్కడ కేసులు రాజకీయాలు ప్రజలకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలకి ఈవెన్ బీజేపీ కూడా ఏమంటుంది, మాకు ఇవన్నీ అనవసరం, రాజకీయాలు వద్దు, సిబిఐ కేసులు వద్దు, వాటర్ కావాలి అంటున్నారు. దానికి మిమ్మల్ని అడిగితే మీరు ఓన్లీ మేడిగడ్డ అన్నారం సుందిల్ అంటున్నారు తప్ప ఇన్ని ప్రాజెక్ట్స్ చెప్పారు, దాని గురించి మాట్లాడలేదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే కేసీఆర్ ఏమో 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టే, 80,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టే, కరెంట్ బిల్లే 10,000 వైట్ పేపర్ మీద రాసి ఇవ్వండి. అసలు దేనికి పనికిరాదు, ఇంజనీరింగ్ ఫెయిల్. మా తప్పే ఉంటుంది మేడం. సిడబ్ల్యూసీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారం మేము ముందు పోతాం. మేమైతే ఇంజనీర్లం కాదు. కేసీఆర్ 80,000 బుక్లు అయితే మేము చదవలేదు. మేము కాళేశ్వరరావుగా నామకరణం చేసుకోలేదు. అరే ప్రతి ఒక్కరు వచ్చేసి మేడం ఇంత ముందు కూడా రావినారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్లో 2018 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పవర్ ప్లాంట్ మెయింటైన్ చేసినాయా వద్దాయా మెడికల్ అదేవిధంగా తుమ్మిడి దగ్గర కడితే బాగుంటుందని చెప్పేసి నిష్ణాతులు కావచ్చు ఇంజనీర్లు చెప్తే ఆనాడు పడుచుకోలే. తర్వాత చూస్తే కాళేశ్వరం కుంగింది కూలింది. మా ఆయనలో కూలలే కదా, కేసు అయింది ఎప్పుడు, కుంగింది ఎప్పుడు, అన్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జరిగింది. అనవసరంగా బట్టగాజి మా మీద వేసే ప్రయత్నం దయచేసి. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలో ఏం చెప్తారు, అసలు ప్రాజెక్టే అవసరం లేదు, డైరెక్ట్ నీళ్ళనంట ఎత్తిపోయొచ్చట. మరి ఎత్తిపోసినప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ అన్నారు, ఎందుకు అయితే సార్ మరి 80,000 కోట్ల రూపాయలు ఎందుకు నీళ్ళలో పోసినాడు? మరి అన్ని మీరే మాట్లాడు. హరీష్ రావు గారు ఇక పాదయాత్ర చేస్తున్నారు, నాకు అర్థంగా కడతా. అంటే తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నమా, ప్రత్యామ్నాయ పంటలు వేసే ప్రయత్నంలో ప్రభుత్వ అధికారులు కావచ్చు, రైతాంగం అదేవిధంగా మేలుకొనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మేమేదో కరువు తీసుకొచ్చినట్టు దేశం మొత్తం కరువే రాలేదు, తెలంగాణలో కరువు వచ్చింది. ఏమన్నా అర్థం ఉందా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే ఆ మాటలలో? కాబట్టి హైదరాబాద్ సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల మీద మేము చర్చ చేస్తారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయితే కదా చర్చ చేద్దాం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మీద చర్చ చేద్దాం. ఎవరి ఆయనలో ప్రాజెక్టులు ఏంది, అవినీతి ఏంది. ఒకసారి సుప్రత్ పటేల్ గారు అడుగుదాం. సుప్రత్ పటేల్ గారు 1,80,000 కోట్లు 1,80,000 కోట్లు మొత్తం ఇరిగేషన్ 1,80,000 కోట్లు ఖర్చు పెడితే ఎంత ఆయకట్టు తీసుకొచ్చారు, కరెంటు బిల్లులు కట్టకుండా పోయినారు, కాళేశ్వరం పంపులు ఆన్ చేసి. భరత్ గారు గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానల్ ఉన్నటువంటి అందరికి కూడా, జీ తెలుగు ప్రేక్షకులకి. ఈ రోజు ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళంతా బీజేపీ అయినా లేకపోతే శరత్ గారు కావచ్చు, వెదర్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా కూడా మాట్లాడింది నిజంగా ఈ ఎలినో పరిస్థితులను ఎదుర్కోవడానికి తెలంగాణలో ఉండేటటువంటి ప్రత్యామ్నాయ అవకాశాలు ఏమున్నాయి, ఏ రకంగా నీళ్లని సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు ఇవ్వాలనే దాంట్లో భాగంగానే మీరు చర్చ పెడుతున్నారు. డెఫినెట్ గా దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ రాజకీయాలు మాట్లాడాలి, మొత్తం కూడా మేము బురద చల్లుతాం. ఇంకా ఈ 3 సంవత్సరాల కాలం అయితే, ఇంకా 3-4 నెలలు అయితే, ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లడం ఒకటే లక్ష్యంగా, బీఆర్ఎస్ పార్టీని నిందించడం ఒకటే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్, ఈ రోజు చరణ్ కౌశిక్ గారు కూడా అదే కోవలకు వస్తాడు. ఎందుకంటే ఆయనకు పదవి ఇచ్చింది కాబట్టి తప్పకుండా అదే విధంగా మాట్లాడాలి. ఆయన రేవంత్ రెడ్డి ఏది మాట్లాడతాడో యదా రాజా తదా నాయకులు అన్నట్టు వాళ్ళ నాయకులు. మీరు కేటీఆర్ ఏం మాట్లాడారో మీరు అదే అంటారు, ఆయన రేవంత్ రెడ్డి ఏమంటారు అదే అంటారు. కామనే కదా, దానిలో ఏముంది మరి. ఈ రోజు ఇంజనీర్ ఎక్స్పర్ట్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ కావచ్చు, అందరు చెప్తున్నది ఏంది, బీఆర్ఎస్ వర్షన్ కాదు, బీఆర్ఎస్ వర్షన్ పక్కకు పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ మేము కాళేశ్వరం కట్టినాం, కాళేశ్వరం ఎందుకు కట్టాల్సి వచ్చిందో మీకు తెలుసు, అందరు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు. గతంలో ఎందుకు కట్టలేకపోయారు, మనం రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాలు అనే ఈక్వేషన్ లో రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. ఆ రాష్ట్రంలో తుమ్మిడి ఎక్టి కోసం ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం మహారాష్ట్రతో చేస్తే మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకోలేదు.
లేని పక్షంలో మాకు అక్కడ కేంద్రంలో ఉండేటటువంటి సిడబ్ల్యూసి అక్కడ వాటర్ అవైలబిలిటీ లేదు, ఏదైతే ప్రాజెక్ట్ కి డిజైన్ చేసినామో అంత అవైలబిలిటీ లేదంటేనే మేడిగడ్డకి షిఫ్ట్ కావడం జరిగింది. మేడిగడ్డకి షిఫ్ట్ అయిన తర్వాత విజయవంతంగా మోటార్స్ నడిచినాయి, అంత బ్యారేజీలు మంచిగానే ఉన్నాయి. ఒక 2 ఫీలర్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డలో 2 ఫీలర్లు కుంగంగానే మొత్తం కాళేశ్వరం కుంగింది. ఇప్పటి కూడా ఇంకా నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటుడు. ఈరోజు సిగ్గుండాలి, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గంధమల్ల రిజర్వాయర్ కి ఫౌండేషన్ వేసింది. దానికి గంధమల్ల రిజర్వాయర్ కి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? మల్లన్న సాగర్ నుండి నువ్వు తీసుకుపోవాలనుకున్నావు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుండి నువ్వు తీసుకుపోవాలనుకుంటున్నావు. అదే విధంగా మూసి ప్రక్షాళన చేయాలంటే నువ్వు మల్లన్న సాగర్ నుండి నీళ్లు తీసుకొని వస్తా అంటున్నావు. ఈ మల్లన్న సాగర్ కావచ్చు, ఇట్లాంటి 19 రిజర్వాయర్లు కేసీఆర్ గారి హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా 19 రిజర్వాయర్లు, 21 సబ్ స్టేషన్లు, 3 బ్యారేజీలు, ఇట్లా 1500 పైచిలుకు టనల్స్, ఆ టనల్స్ 203 కిలోమీటర్ల టనల్స్, 1500 గ్రావిటీ కెనాల్స్. ఇవన్నీ కడితే ఏం లాభం? అసలు మేడిగడ్డ దగ్గర చక్కగా కట్టకుండా ఇవన్నీ కడితే ఏం లాభం? గుండెకాయ దెబ్బతిన్న తర్వాత ఇంకేం ఉంది? మూడు బ్యారేజీలు కూడా అదే సిచ్యువేషన్ కట్టి ఇవన్నీ కడితే లాభం? భరత్ గారు, అది ఉన్నటువంటి పరిస్థితి కనీసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చూసుకుంటే ఈ సిచ్యువేషన్ రాలేదు. మెయింటెనెన్స్ కరెక్టే చేయలేదు. మీరు ప్రాజెక్టులు అన్ని 1000 కోట్లతో కట్టి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు రమణారెడ్డి లెటర్ రాసినప్పుడు రెస్పాండ్ అవుతే ఈ సిచ్యువేషన్ రాదు. సార్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్ ONM అనేది అసలు విభాగమే తెలంగాణలో లేకుండే. తెలంగాణలో OMN తీసుకొని వచ్చింది కేసీఆర్ గారు. వ్యవసాయంలోనే OMN తీసుకొని శుభప్రద గారు ఏం చెప్తున్నారంటే, నిన్న మొన్న జరిగిన ఈ చర్చ అంటే 10 రోజుల జీ తెలుగు న్యూస్ లో జరిగిన చర్చ మొత్తం అదంతా ఉట్టిదే, గంగల పోసిన బూడిద తీసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఒక్క నిమిషం మీరు ఎంత దారుణంగా చెప్తున్నారంటే, మీరు అబద్దాలని ఇంత మళ్ళా కొత్తగా చెప్తా ఉన్నాడు. చరిత్ర మొత్తం అబద్దాలతో కూడిన చరిత్ర ఇంకా చెప్పకండి. చెప్పి 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలను మోసం చేశారు. నేనేమంటున్నా భరత్ గారు, తుమ్మిడిగడ్డ దగ్గర ఈ రకమైన ఇప్పుడు మేము ప్రయత్నం చేసినాం. మొన్న వెదిరే శ్రీరామ్ గారిని మీరు లైన్ లోకి తీసుకున్నారు. వెదిరే శ్రీరామ్ గారు చర్చలో పాల్గొన్నారు. 148 ఫీట్ల కాడికి ఒప్పుకున్నారు ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వము. మేము కూడా ఆ చర్చలలో పాల్గొన్నాము అని చెప్పిండు. ఈయనేమో నేను ప్రయత్నం చేసినా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నాడు. అంతకంటే ముందు విశ్రాంత ఇంజనీరు శ్యామప్రసాద్ రెడ్డి గారు శ్యామప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పారండి? 152 అడుగులకు మీరు డిజైన్ చేసుకోండి, 145 అడుగులకు కట్టండి, ఫ్యూచర్ లో ఏదైనా అవకాశం వస్తే కట్టుకుందాము అని చెప్పిండు. మీరు అవన్నీ వదిలిపెట్టి మళ్ళీ అబద్దాలను మళ్ళీ మొదలు తీసుకొని వచ్చి మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇంకొకటి, మీరు డిజాస్టర్ కాదనుకుంటే ఇప్పుడు డిజైన్ల డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి కాదండి, డిజైన్ల డిఫెక్ట్ ఉందని చెప్పి NDSA ఇస్తా, ఇంకా డిజైన్ డిఫెక్ట్ అంటే ఏందన్నట్టు? డిజాస్టర్ కాదా ఇది? డిజైన్ల డిఫెక్ట్ అంటే మీరు చెప్పండి. కూర్చొని స్టూడియోలో ఉండి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి అందరికి అవకాశం మాట్లాడండి. ఈ వర్షన్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి దయచేసి. మీరు ఈ రోజు రాజకీయం మాట్లాడారు అనుకున్నా, మళ్ళీ అదే బురద మీరు పక్కకు చరణ్ గారు రాగానే మళ్ళీ ఆ బురదని మళ్ళీ బీఆర్ఎస్ మీద వేసే ప్రయత్నం చేయకండి దయచేసి. ఉన్న పరిస్థితులలో ఈ రోజు ఏ రకంగా మనం వాడుకోవాలి నీళ్ళని, ఈ వర్షాభావ పరిస్థితిని ఏ రకంగా మనము రైతాంగానికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, తెలంగాణకు నీళ్ళు ఎట్లా తీసుకోవాలని, అది కన్నెపల్లి పంపులు స్టార్ట్ చేస్తే నీళ్లు వాడుకునే అవకాశం ఉంది. ఆ నీళ్లు వాడుకునే అవకాశాన్ని మీరు వినియోగించకుండా చెప్పండి. ఆ కన్నెపల్లి పంప్ హౌజుల నుండి పంపు చేసుకొని వాడాల్సినటువంటి అవసరం ఉంటే రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళంతా కూడా లేఖ రాసి ప్రభుత్వానికి మీరు వెంకటరమణ రిటైర్డ్ ఇంజనీర్ కూడా ఉన్నారా కూడా రాజకీయాలు చేస్తూ వాళ్ళని జైల్లో పెట్టలే అంటాడు రేవంత్ రెడ్డి గారు. దాని మీద బీజేపీ స్పందించదు. మీ బీజేపీ ఈటల రాజేందర్ గారు ఏం మాట్లాడినరో ఈయన మాట్లాడారు. ఆచారి గారు ఈటల రాజేందర్ గారు ఎంత మంచిగా చెప్పిండు. ఆయన కూడా అక్కడ ఆయన ప్రాంతానికి కూడా నీళ్లు రావాలి కాబట్టి ఆయన మేము కూడా చెప్తున్నాము ఎత్తిపోయండి, అవకాశం ఉన్నంత వరకు ఎత్తిపోయామనే చెప్తున్నాం. మేమేమో ఎండబెట్టమని చెప్పలేదు, ఎత్తిపోయామనే చెప్తున్నాం. రైతుల పొట్టగొట్టకండి అని చెప్తున్నాం ప్రభుత్వానికి. కట్టినటువంటి హైవేలు ఎన్ని కొట్టుకుపోయినాయి అర్థమవుతుందా? ఇంకా హైవేల గురించి ఎందుకు మాట్లాడతావులే, ఈడ ఉన్న విధానం గురించి మాట్లాడు, హైవేల గురించి కాదు మాట్లాడేది. టెర్మినల్స్ కొట్టుకుపోయినాయి, కొత్త గాలివానకు టెర్మినల్స్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి.
దేశంలో ఏ రకంగా బ్రిడ్జులు కూలిపోతున్నాయి చూస్తున్నాం మనం. ఇప్పుడు అట్లా కాదు మిత్రమా, మీరు చర్చ పక్కదారి, ఇప్పుడు మీ దగ్గర చర్చించడానికి అంశాలు లేకపోతే చర్చ పక్కదారి పట్టిపోతుంది. మీ దగ్గర చర్చించడానికి అంశాలు ఉన్నాయా చెప్పండి, దాని గురించి మాట్లాడండి. ఒకసారి ఇంజనీర్ తీసుకుందాం, ఒక్క నిమిషం. పడుతున్నది వెంకట్రావు నీళ్ళు ఏ విధంగా వరద్ గారు నీళ్లు వాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా కన్నెపల్లి పంప్ హౌజులు స్టార్ట్ చేయండి అడుగుదాం. అదే మీరు అన్నదాన్ని అడుగుదాం. వెంకటరమణ గారు ఒకసారి PCR తీసుకోండి నాది, నేను మ్యాప్ ఇక్కడ చెప్తాను. వెంకటరమణ గారు, పాత వెంకటరమణ గారు ఇంజనీర్ జాయిన్ అవుతున్నారు. ఆయన అయితే డెడ్ అగేన్స్ట్ ఉన్నారు వాటర్ లిఫ్ట్ చేయడానికి. వెంకటరమణ గారు, ఇప్పుడు మీరు గతంలో ఎల్లంపల్లి డిఈ టెక్నికల్ కదా చేసింది? అవునండి. ఇప్పుడు ఎల్లంపల్లిలో 20.175 TMCలకి 6 TMCలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 14 TMCలు నీళ్లు రావాలి, వరద వస్తే ఎత్తొచ్చు, అప్పటి వరకు లేదు. ఇప్పుడు ఏంది టెక్నికల్ గా ఏం ప్రాబ్లం? కన్నెపల్లి దగ్గర నిన్న కూడా 12 సెంటీమీటర్ల వర్షం పడ్డది కన్నెపల్లి దగ్గరే. మళ్ళా వరద పెరుగుతోంది మేడిగడ్డ దగ్గర. నిన్న 16,000 క్యూసెక్కులు ఉండే. ప్రాణహిత చేయవల్ల కూడా నేను డీ టెక్నికల్ గా పనిచేశానండి. ప్రాణహిత చేయవల్ల టెండర్ నోటీస్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ డీ టెక్నికల్ ఇన్ ఎల్లంపల్లి సర్కిల్ మంచిర్యాలలో. 2005 లో దీన్ని టెండర్ నోటీస్ ఇచ్చాము. ప్రాణహిత అసలు క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ పట్టిసీమ ద్వారా ఎట్లా నీళ్లు ఎత్తిపోసుకున్నామో, ప్రాణహిత నుంచి కూడా మనం నీళ్లు ఎత్తిపోసుకుంటే ఈ ప్రాబ్లం ఏం ఉండబోతుండే. ఆ ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని ఆ పేరు చెప్పి ప్రాణహిత చేయవల్ల పేరు చెప్పి ఒక వర్క్ క్రియేట్ చేసుకోవడము, ఒక ప్యాకేజ్ ను క్రియేట్ చేసుకోవడము, ఒక జలయజ్ఞము, అప్పుడు ధనయజ్ఞం అని చెప్పేసి 2004 నుంచి కూడా నడుస్తూనే ఉంది ఇది. నేను న్యూట్రల్ గా, అంటే నేను కళ్ళతో చూసినా కాబట్టి చెప్తున్నాను. అప్పుడు కూడా బెంచ్ మార్కులు మార్చడము, రాత్రికి రాత్రి 381 కోట్లు కాంట్రాక్టర్ కి బెంచ్ మార్కులు. నేను ఒక బెంచ్ మార్క్ పెట్టాను, నేను డీ టెక్నికల్ గా. నన్ను పక్కన నూకేసి ఇంకో డీ టెక్నికల్ తీసుకెళ్లి నన్ను, అంటే ఇంకో డీ తీసుకెళ్లి, ఇప్పుడు ఈ జలయజ్ఞము ధనయజ్ఞము అంతా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ప్రాజెక్టుల మీదనే బతుకుతున్నాయి. జరిగినాయండి, ఈ ప్రాజెక్టుల మీదనే బతుకుతున్నాయి. ఎలక్షన్ పైసలు పబ్లిక్ వీళ్ళ నోట్లు ప్రింట్ చేసి ఇస్తలేరు. ఈ ప్రాజెక్టులు కడతారు, వాళ్ళ దగ్గర 6% 7% కాంట్రాక్టర్ తీసుకుంటారు, ఎలక్షన్ లో ఖర్చు పెడతారు రాజకీయ పార్టీలు. సింపుల్. పబ్లిక్ అద్దెలో కరప్షన్, అవినీతి, దాని గురించి అసలు అవినీతి గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఎందుకు తీసుకోవాలి పబ్లిక్ పైసలు? అవినీతి కాదండి. బీఆర్ఎస్ 10% కలెక్ట్ చేసింది. బీఆర్ఎస్ 10 అయితే కాంగ్రెస్ ఇంకో 1% 2% ఎక్కువనో తక్కువనో వాళ్ళు అంటారు. ఇది చేసుకుని తప్ప ఎవరు తీసుకోకేం లేరు, ఇది లేరు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటేనే ఒక ఏటీఎంలు, ఆ ఏటీఎం లోంచి విత్డ్రా చేసి పబ్లిక్ ఇవ్వడం, అంతే. పబ్లిక్ ఇవ్వడం, ఆస్తులు పెంచుకోవడం. భరత్ గారు, ఒక మెగా ఇంజనీరింగ్ వాళ్ళు 180 కోట్లు బీఆర్ఎస్ కి కాంట్రిబ్యూట్ చేస్తారు సార్. ఇక జలయజ్ఞాలు ధనయజ్ఞాలు ఇవన్నీ మాట్లాడితే ఎవరు సుధపూస కాదు. కానీ ఇది టెక్నికల్ గా ఎట్లా ఫెయిల్యూర్ చెప్పండి. ఇక నేను అవినీతి గురించి మాట్లాడతలేను, నేను ప్రతి టెక్నికల్ గా అవినీతిని కూడా అఫీషియల్ గా, అంటే ఇది అవినీతిని దొరకకుండా అది ఏం జరిగిందంటే చెప్తాను. జలయజ్ఞం లోపల జరిగింది ఏంటంటే, కాంట్రాక్టర్ ప్రాఫిట్ కోసము అడిషనల్ గా కాంట్రాక్టర్ ప్రాఫిట్ కోసము ఫస్ట్ 13% 14% అట్లా కాంట్రాక్టర్స్ కి ప్రాఫిట్ కోసము రేట్లలో యాడ్ చేసి గవర్నమెంట్ డైరెక్ట్ గా యాడ్ చేసి రేట్లు. అది ఓకే సార్, నేను అన్నది ఇప్పుడున్న సిచ్యువేషన్ చెప్పండి. అదంతా తెలుసు. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ దగ్గర లిఫ్ట్ చేస్తే ఏం ప్రాబ్లం చెప్పండి. ఇప్పుడున్న సిచ్యువేషన్, మేము మొన్ననే రిటైర్డ్ ఇంజనీర్స్, మేము భీమయ్య సారు, మన భాగ్యత్ రెడ్డి సారు, మేమంతా ఒక రిటైర్డ్ ఇంజనీర్ హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున మేము కూడా పేపర్ ప్రెస్ రిలీజ్ లో ఇచ్చాము. అది ఎవరు కూడా ఎక్కడ కూడా దాన్ని రిఫరెన్స్ గా తీసుకుంటలేరు. కాబట్టి ఇవాళ కూడా నేను మాట్లాడాను, నేను భీమయ్య గారితో, తర్వాత మా భాగ్యత్ రెడ్డి గారితో. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు రావడానికి. మీరు తీసుకుంటే నీళ్ళు ఎత్తిపోయొద్దు అని చెప్పారు. మేము ఇచ్చాం, నీళ్ళు ఎత్తిపోయొద్దు అని చెప్పారు, అంతే కదా. నీళ్ళు ఎత్తిపోయొద్దు అని నేను కూడా చెప్తున్నా. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిది తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, మీది హైదరాబాద్ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, అంతేనా? ఓకే. హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ మేమంతా కూడా, మేము ఈ ప్రాజెక్ట్ కి
అది వాళ్ళు తెలంగాణ ఉద్యమం నుండి ఉన్నారు. ప్రజలకు అనుకూల సంఘాలు లేవు అన్ని. మేము అట్లేం లేదు. తెలంగాణ ఉద్యమం నుండి ఉన్నారు. చెప్పండి మాకేం లేదండి. వారు ఎక్స్పర్ట్, వారు అభిప్రాయం చెప్పండి. చెప్పండి. మాకేం లేదు, మాకేం లేదు. మేము బీఆర్ఎస్ కాదు, మన అధికార పార్టీ కాదు. ఇప్పుడు నేను జలయజ్ఞం గురించి నేను అంటలేదు, అధికార పార్టీ అని కాదు. అధికార పార్టీ అని వాస్తవాలు టెక్నికల్ గా శాస్త్రి గారితో మీరు చెప్పించారు కదా, పిసి శాస్త్రి గారితో. వారు ముందు రోజు చెప్పింది నెక్స్ట్ రోజు చెప్పలేదు, దానికి విరుద్ధంగా చెప్పారు మొత్తం కూడా. అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు. రెండు సేవే చెప్పారు, రెండు సేవే చెప్పారు. ముందు రోజు ఏంది డిజైన్ లో ప్రాబ్లం ఉందని చెప్పారు, కానీ నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, రిస్క్ తీసుకోవాల్సిన క్యాలిక్యులేటర్ రిస్క్ అని చెప్పారు. ముందు రోజు మాట్లాడింది చాలా బాగుందండి. వారు నేను కూడా కొన్ని నేర్చుకున్నాను, ఒక పాఠం లాగా అన్ని చాలా విషయాలు క్లియర్ గా చెప్పారు. కానీ రెండో రోజు మొత్తము తెలంగాణ భావానికి వ్యతిరేకంగా చెప్పారు మొత్తం. వారు ఏమన్నారు, నీళ్లు కింద ఉన్నాయి, పైన భూములు ఉన్నాయంట. పైన ప్రాజెక్టులు, సింగూరు ప్రాజెక్ట్ ఎక్కడ ఉందండి? 500 మీటర్ల పైన ఉంది సింగూరు సరే, అంటే మనం ఇప్పుడు ఆయన దాని గురించి కాదు, నీళ్లు లిఫ్ట్ గురించి చెప్పండి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, మీరు హైదరాబాద్ ఇంజనీర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్న? భద్రాచలం కొట్టుకుపోతుందా? మీరు ఒకటి అడిగారు, మీరు నీళ్లు లిఫ్ట్ చేయొచ్చా అడిగారు. నీళ్లు లిఫ్ట్ చేయలేము అని చెప్తున్నా నేను. ఎందుకంటే 97 నేను పోయినా, 97 ఆ రోజు నేను చూసిన, ఆ స్కేల్ కూడా చూసినాము, స్కేల్ ఫోటో కూడా తీసుకొచ్చాము మేము. 90 కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 97 ఆ రోజు ఉన్నది. అది ఎంతసేపు ఉంటుందని తెలియదు కదా. పైనుంచి ప్రవాహము 1,00,000 క్యూసెక్లు వచ్చింది, మనకు చూస్తున్నాం కదా ఎంత తగ్గుకుంటా పోయింది. ఇవాళ కూడా 93 పైనే ఉంది. 94 ఉంది. 93 దగ్గర మినిమం డ్రాడౌన్ లెవెల్. అవును, 93 పైన ఉన్నంత కాలం నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అవునండి. 93.5 మనకు 3 టీఎంసీకి పంపులు ఉన్నాయి. 2 టీఎంసీ అనుకుందాం, ఇంకో టీఎంసీకి మనకు పర్మిషన్ రాలేదు ఎట్లాగో, దాన్ని 3 టీఎంసీని మనం కొట్టలేము కూడా. 2 టీఎంసీ అనుకుందాము. ఆ 2 టీఎంసీ మనకు ఒక రోజులో ఒక 3 టీఎంసీ కొట్టాం అనుకోండి. ఒక 2 టీఎంసీ కొట్టిన తర్వాత అక్కడ స్టాక్ లేకపోతే ఆ పంపులు మళ్ళీ రివర్స్ లో వాటర్ వచ్చి వాటర్ హ్యామరింగ్ జరుగుతుంది, మొత్తం పంపులన్నీ నాశనం అయిపోతాయి. మనకు ఫ్లడ్ అక్కడ లెవెల్ సరిగా లేకపోతే, బాండింగ్ వాటర్ లేకపోతే ప్రాబ్లం ఇది అవుతుంది. అక్కడ 97 ఉంది, కానీ కింద బ్యారేజ్ దగ్గర 89, 90, 92 ఉన్నాయి నీళ్ళు ఆ రోజు మేము చూస్తే. అంటే అక్కడిక్కడ డిఫరెంట్ 5 మీటర్స్ డిఫరెన్స్ ఉన్నది, 5 మీటర్స్ వాల్ ఉన్నది. అంటే అదొకటే కాదు, ఈ కింద ఉన్నటువంటి బొంగ ఏదైతే ఉందో పైపింగ్ యాక్షన్ అయింది కదా, దానికెళ్ళి నీళ్లు పోతున్నాయి, మనకు కనబడతలేదు. అది నీళ్ళలో ఉంది కాబట్టి, అదైతే సొరంగం మనం పుట్టలేదు కదా, అది కూడా దానికెళ్ళి కూడా డిశ్చార్జ్ పోతున్నది. కాబట్టి ఆ డిశ్చార్జ్ ఇంకా పెద్దగా అవుతుంది కూడా. ఇప్పుడు మనము డిశ్చార్జ్ 1 lakh క్యూసెక్ అవసరం లేదు దానికి. ఇంకా మామూలుగా ఎంత డిశ్చార్జ్ ఉన్నా ఆ కింద ఆ రంధ్రంలోకి వెళ్ళి, ఆ పైపింగ్లకి వెళ్ళి నీళ్లు పోతాయి కాబట్టి ఇంకా దాన్ని శాండ్ డిస్ప్లేయడం జరుగుతూనే ఉంటది. అది కంటిన్యూస్ ప్రాసెస్. అది నాట్ ఓన్లీ దిస్, ఇది మనకు బయటపడ్డది. బయటపడకుండా ఇంకా చాలా ఉన్నాయి కింద, అవన్నీ కూడా బయటపడతాయి కూడా. అంటే మనము ఒకటేసారి ఇరిగేషన్ లో ఎప్పుడు కూడా ఒకటేసారి జరగవండి, ఇవన్నీ కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్. సంవత్సరాల కొద్దీ నెగ్లెక్ట్ చేసినందువల్ల అది జరిగే ప్రాసెస్. సో ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయారు, నీళ్లు ఎత్తిపోస్తే ప్రమాదం. నీళ్ళు ఎత్తిపోయలేము అంటున్నా నేను. ప్రమాదం ఎత్తిపోవడమే సాధ్యం. నీళ్ళని ఆపితే ప్రమాదం, గేట్లు వేస్తే ప్రమాదం, గేట్లు వేస్తే ప్రమాదము. ఎందుకంటే డ్యామ్ బ్రేక్ అనేది ఉంటుంది. డ్యామ్ బ్రేక్ అంటే డ్యామ్ బ్రేక్ అయితే ఏం సంగతి అనేది ఒకటి ఖచ్చితంగా మనము డ్యామ్ కి ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ డ్యామ్ ఈ శిథిలావస్థలో ఉన్నది కాబట్టి డ్యామ్ బ్రేక్ కావడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నా. నీళ్లు ఆపినట్టు అయితే డ్యామ్ బ్రేక్ అయితే చెప్పండి శివప్రసాద్ గారు. ఇంజనీర్లు అసలు ఆడ 93 కన్నా అబోవ్ ఉంటే వాటర్ లిఫ్ట్ చేయొచ్చు అని అందరు చెప్తున్నారు. అది చేసిరు గతంలో కూడా. కన్నెపల్లిలో అంటే మేడిగడ్డ ఆపకుండా కన్నెపల్లి నుండి 93 అబోవ్ వాటర్ ఎప్పుడైతే ఫ్లో ఉంటుందో అప్పుడు వాడొచ్చు, మోటార్ లాంచ్ చేయొచ్చు అనేది అది స్పష్టం, అందరికి తెలిసినదే. కానీ ఈ రోజు అది వ్యతిరేకంగా 97 ఉన్నా గానీ లిఫ్ట్ చేయలేము అనేది విచిత్ర వాదన వినిపిస్తున్నారు సారు. అయితే ఆ సార్ వాదన పక్కకు పెడితే విషయం ఏంటంటే గత 2022లో 28 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. ఆ వరదకు కొంచెం డ్యామేజ్ అయింది ఆ రోజు. అట్లాంటి వరద వచ్చినప్పుడే మనకు భద్రాచలం కొట్టుకోపోలేదండి. 28 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడే భద్రాచలం కొట్టుకోపోలేదు. ఎట్లా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు అంటే, ఈ రోజు ఆ మేడిగడ్డలు ఉండే ఎంత కెపాసిటీ ఎంత, మేడిగడ్డ కెపాసిటీ ఎంత, తర్వాత మేడిగడ్డ నింపకున్నా మనం సుందిల్లా అన్నారం నింపుతాం. ఆ నింపితే దాని కెపాసిటీ ఎంత,
అది ఎన్ని క్యూసెక్లు అవుతుంది, అది వరద లేకపోయినా గానీ 28 లక్షల క్యూసెక్లు కాదు. రేవంత్ రెడ్డి గారి వాదనలు ఇవన్నీ కూడా ప్రజలు చీదరించుకుంటారు. శరత్ గారు కావాలి దానికి ఫైనల్ గా కన్క్లూజన్ ఏంది, ఏమవుద్ది నెక్స్ట్ 15 days లో ఏం జరగబోతుంది? సార్ ఒక విషయం చెప్పాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంతకుముందు ప్రతి జిల్లాలో కూడా మంత్రులు పోయి రివ్యూ పెట్టి ఎల్నినో సన్నద్ధత అంటున్నారు, ఆల్టర్నేట్ క్రాప్స్ అంటున్నారు. ఒక విషయం సార్ ఇప్పుడు ఇవాళ అసలు యాక్చువల్లీ వీళ్ళు ఎవరు గ్రౌండ్ కు పోయేవాళ్ళు కాదు, ఏదంటే ఉత్తగా ఏదో ఒకటి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు తప్ప. ఇప్పుడు మనం కూరగాయలు పండించాలా సరే, కోతులు అడవి పందుల బెడద ఎంత ఉంది అంటే చాలా ఘోరంగా ఉంది సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటేనే దాన్ని కూడా నరికేసినాం మేము మా ప్రాంతాల్లో, మా చెన్నూరు తర్వాత మా ఈ మొత్తం కాళేశ్వరం పరివాహక ప్రాంతాల్లో కోతుల బెడద ఎంత ఉందంటే మీరు అసలు పిందెల దశలోనే కోసి పారేస్తాయి సార్. అవి తిన్నా తినకుండా పత్తిని కూడా కాపాడలేదు సార్, పత్తి మొగ్గలను కూడా తీసి విసిరి పారేస్తాయి. తర్వాత అడవి పందుల బాధ ఇవన్నీ చూడాలి సార్. వాస్తవ పరిస్థితులు తెలవకుండా ఏదో ఒకటి మాట్లాడము అని అంటే సాధ్యం కాదు. ఆల్టర్నేటివ్ పంటల గురించి రైతులను ఇమ్మీడియట్ గా రెడీ చేయలేము, ఇదంతా జరగాల్సిన పని కాదు. ఒక్కటి మాత్రం ఉంది, మొత్తానికి కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచన వల్ల ఒక పెద్ద అపప్రద మాత్రం వస్తుంది సార్. ఇవాళ తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఆ ప్రాంతాల్లో ఇది కావాలనే దురుద్దేశపూర్వక. ఇప్పుడు రైతు బంధు ఇచ్చేసాడు, మళ్ళా డిసెంబర్ లో కూడా రైతు బంధు ఇచ్చేస్తాడు సార్. ఇప్పుడు రైతు బంధు ఒక్కటి, పంట వేసినా వేయకున్నా రైతు బంధు వచ్చింది అనుకోండి సరే, రైతు బంధుతో మనిషి ఎంతకాలం బతుకుతాడు? ఇప్పుడు రైతు బంధు అప్పుడు వేస్తాడు, ఇప్పుడు వేసేస్తాడు. ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించండి, ఇప్పుడు పంటలు ఇవన్నీ మళ్ళా వరి వండిస్తే దాన్ని కొనుగోలు చేయాలి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యూరియా ఇవ్వాలి, యూరియా ప్రాబ్లం. పంట వేసిన తర్వాత వరి మళ్ళా అందరూ వరికి పోతారు, వరి 60% 70% వరి కొనాలి. కొనడానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 1,00,000 కోట్ల అప్పు, దాన్ని మళ్ళా ఇది మీరు కొనుగోలు చేయలేదు సరిగ్గా అంటారు. దీని బదులు అసలు సరే మనకు ప్యాడీ ప్రొడక్షన్ విపరీతంగా ఉంది కాబట్టి ఇట్లా ఆలోచించాలి ఉంటాడేమో. రైతు బంధు ఇప్పుడు ఖరీఫ్ లో ఇవ్వచ్చు, రబీలో ఇవ్వచ్చు, ఆ కొనుగోలు చేయకపోతే మళ్ళీ ఎందుకంటే పంట కొనుగోలు లాస్ కదా, పంట వరి కొనుగోలులో లాస్ వస్తుంది. సన్నబియ్యం అంటే బయట అమ్ముకుంటారులేండి. ఇవన్నిటి బదులు అసలు యూరియా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమంటారు మళ్ళీ పంట కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు, ఆరుతడి పంటలు అయితే అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు కూరగాయలు వేరేదైతే గవర్నమెంట్ MSP ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు. వరి పత్తి అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనాలి, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బేసిక్ గా ప్రాబ్లం ఫేస్ చేసేది వరి మక్కలు, ఈ రెండింటితో ప్రాబ్లం కాబట్టి అట్లా ఆలోచిస్తున్నారేమో. వరి ధాన్యం విపరీతంగా ఉంది, ధాన్యం విపరీతంగా 2-3 సంవత్సరాలకు మించి FCI గోడౌన్లు నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్కసారి అయితే గట్టెక్కుదామని ఆలోచిస్తున్నాం గవర్నమెంట్. సార్ అప్రకటిత క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినాడు ముఖ్యమంత్రి, ఫస్ట్ పాయింట్ ఇది మీరు గ్రహించాలా. రెండవది ఏంది అని అంటే ఎంత ఏది మాట్లాడినా ఎంత వ్యవహారం చేసినా లోకల్ పరిస్థితులను గ్రహించి రైతుల మనోగతాన్ని గ్రహించి పరిశీలించి వ్యవహారం చేయాలి. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం సడన్ గా ఇక్కడ ఏదో మీట నొక్కినట్టుగా ఆల్టర్నేటివ్ క్రాప్స్ అది అని అంటే సాగదు సార్. దాన్ని ప్రజలు హర్షించట్లేదు. ప్రజలకి చాలా చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే కేవలము కాళేశ్వరాన్ని కూలేశ్వరాన్ని నిరూపించడానికే ముఖ్యమంత్రి ఏ రకమైన దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాడు అనే విషయం అర్థమైంది. తర్వాత రెండోది ఏంటంటే సార్ మనం గ్రహించాలేదంటే ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి పాత్ర. మనము లోకో పేరెంటి అంటాం లాలో, అంటే తండ్రి బాధ్యత వహించినప్పుడు కొన్ని వ్యవహారాలు చూడాలి. ప్రజాధనం వెచ్చించి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టును కట్టినటువంటి వ్యవహారాల్లో అంత నీచ నికృష్ట కుళ్ళు రాజకీయాలు చేయడం సరిపడదు. ముఖ్యమంత్రి స్థాయికి అది సరిపడదు. ఒకవేళ మీ మాటే సత్యం అయితే ఇష్యూ వైట్ పేపర్, చలో ఒక వైట్ పేపర్ ఇష్యూ చేసేసి కాళేశ్వరం స్థితిగతులు ఇది NDSA ఇట్లా చెప్పింది, దీని మీద ఖర్చు పెట్టడం వృధా అని చెప్పి డిక్లేర్ చేయమని సార్ తెలంగాణ ప్రజాని సార్ ఇక్కడ నిర్ణయం తీసుకుంటారు. సార్ ఇప్పుడు 340 జిల్లాల్లో ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. దాదాపు 14 రాష్ట్రాలు ఉన్నది. మరి 14 రాష్ట్రాలు మంచి చేసి తెలంగాణ రాష్ట్రం ఒకటి చెడు చేసిందా?
అంటే ఇక తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరువు తీసుకొచ్చిన మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. కరువు ఎట్లా ఎదుర్కోవాలి? మన దగ్గర నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది కదా సార్. ఇప్పుడు అక్కడ వారు ఇంజనీర్ నిపుణులు చెప్తున్నారు, శరత్ గారు నేను కాదు ఎవరు కాదు, అరే వారు చెప్పింది కూడా కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. వారు అడ్వకేట్ నిపుణులు, శరత్ గారు అడ్వకేట్లో నిపుణులు, మేమంటే ఏదో విద్యార్థి నాయకులు కరెక్టే. అక్కడ ఉన్నట్టు నిపుణులు చెప్తే కూడా తప్పని చెప్తే ఎట్లా ఇది ఎట్లా సమాజం ముందుకు పోవాలి సార్? వారు ఇంజనీర్ గా పనిచేసిన వ్యక్తి, ఆ ప్రాంతంలో వారికి అనుభవం ఉన్నది, అక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాలను కూడా వివరిస్తే కూడా అది తప్పని చెప్పేసి ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతాం. ఎందుకంటే రైతాంగాన్ని అనవసరంగా ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఉన్నది. అనవసరంగా ఈ క్రిటికల్ సమయంలో మనోధైర్యాలు నింపే పరిస్థితిలో ఉండాలి. ఇక సలహా సూచనలు ఇవ్వాలి కానీ ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అదేదో ఇంకోటి సార్ సాంకేతిక నిపుణులు క్లియరెన్స్ ఇవ్వక ముందే మేము ఎట్టి పరిస్థితిలో నీళ్లు లిఫ్ట్ చేసే ప్రసక్తి లేదు చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు. ఎందుకంటే అనవసరం ఇప్పుడు 44 గ్రామాలు కొడుకుపోవాలా భద్రాచలంలో, మరి శరత్ గారు ఒప్పుకోవాలా? శరత్ గారు మాత్రం మంచిగా ఉండాలా, 44 గ్రామాలు కొడుకుపోవాలని చెప్పి భావిస్తున్నారా? 1,00,000 క్యూసెక్ల భద్రాచలం కొట్టుకుపోవడం అన్నార సుందిలో చెప్పండి. అన్నార సుందిలో ప్రమాదం అంటే మేమైతే చెప్పింది కాదు, ఇది ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్. భద్రాచలం 44 గ్రామాలు కొట్టుకుపోతే చెప్పి వాళ్ళు ఇచ్చింది, మేమైతే కాదు. మేమైతే 80,000 బుక్కులు చదవలేదు. అరే హరీష్ రావు గారు ఏకంగా నాకు 3 నెలలు అలా మామే టైం అబద్ధం చెప్తే చెప్పాలని అతికినట్టు చెప్పాలి సార్. మేము అబద్ధాలు చెప్తలేము, వాస్తవాలు చెప్తాం సార్. వాస్తవం దగ్గరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, గుర్తుపెట్టుకుని. అన్నారం సుందిల్లో డేంజర్ జోన్ ఓకే కానీ 1,00,000 క్యూసెక్లకు భద్రాచలం కొట్టుకుపోతుంది అంటే అంతకుముందు 25 లక్షల సార్. అది మేము ఇచ్చింది కాదు కదా, సాంకేతిక భద్రాచలం కొట్టుకుపోతుంది. 44 గ్రామాలు మొత్తం 44 గ్రామాలు కొట్టుకుపోతుంది. 400 భద్రాచలం ముందు వరంగల్, ములుగు ఇవన్నీ ఉన్నాయి సార్. అదే ఇప్పుడు అన్ని గ్రామాలు కొట్టుకుపోవాలి, 44 గ్రామాలు కొట్టుకుపోతాం వాళ్ళు చెప్పి. ఇప్పుడు ఎవరు ఏంటంటే అన్నారం సుందిల్లా సేమ్ టెక్నాలజీతో కొట్టిన బ్యారేజ్లు, దానికి అదే టెక్నాలజీ యూజ్ చేశారు కాబట్టి అవి కూడా అవకాశం ఉంది ప్రమాదం జరగడానికి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు రిపేర్లు చేసుకుని చెప్పింది. సాంకేతిక అనుమతి రిపేర్లు చేస్తే సాంకేతిక అనుమతులు ఇస్తారండి. మీరు రిపేర్లు ఎక్కడికైతే ఇది ఏమన్నా ఎన్డీఎస్ఏ దగ్గరకు పోరు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మీద మళ్ళీ నిపుణుల కమిటీ ఎక్కడ ఇది అండి? నిపుణుల కమిటీ నిపుణుల సలహా సూచన వరకే మేము ముందు పోతాం. మేమైతే వేగంగా మాట్లాడలేము. మేమైతే ఇప్పుడు వాస్తవం కాళేశ్వరం కట్టిన కేసీఆర్ గారే బయటకు వచ్చి మాట్లాడతారు. కేసీఆర్ గారు మాట్లాడాలి కదా, నిపుణుల సలహా సూచనలు నివృత్తి చేయాల్సిన బాధ్యత లేదా? చెప్పండి. క్లోజ్ చేద్దాం. శివప్రసాద్ పటేల్ కూడా వారైతే నిపుణులు కాదు. ఇప్పుడు ఉన్న ఎవరు నిపుణులు కాదు. అలా ఇంజనీర్ గారు చెప్తే వాళ్ళు చెప్పింది అబద్ధం అంటే ఎట్లా? చెప్పండి. వారు న్యాయ నిపుణులు. విషయం ఆగరాదు, ఒక్క నిమిషం ఆగు. విషయం ఏంటంటే ఈ రోజు మాకు నీళ్లు కావాలి భరత్ గారు, నీళ్లు కావాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకోవాలి. కానీ ఇక్కడ కాళేశ్వరాన్ని ఎండబెట్టి అక్కడ పట్టుసీమలో మొన్న చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, మేము ఈ 10 సంవత్సరాలు 250 టీఎంసీ. కేసీఆర్ గారు పట్టిసీమ కట్టినప్పుడు అసెంబ్లీలో ప్రశంసించింది, గోదావరి మిగులు జలాలు వాడుకోని చెప్పింది కేసీఆర్, మేము కాదు. ఇదే కట్టి పంచాయతీ అండి. నాకు అర్థం కాదు. చంద్రబాబు కూడా మాకే మీరు జగన్మోహన్ రెడ్డి వాడుకోని చెప్పింది మీరే. పట్టిసీమ సార్ రాయలసీమ రత్నాలసీమ చేసుకొని చెప్పింది మీరే. చంద్రబాబు వాడుకోని చెప్పింది మీరే, మేమైతే కాదు. తెలంగాణ మరణ శాసనం రాసి మాకేం సంబంధం? చంద్రబాబు దగ్గర 299 ఒప్పుకుంది వాళ్ళే. పోతురెడ్డిపాడు పొక్క ఆయనలో పెరిగింది వాళ్ళది. రోజమ్మ దగ్గర రాగి సంగతి తిని పచ్చమన్న పరిమాణాలు ప్రగతి మొదలు పెట్టి ఏం సార్ ఈ దుర్మార్గం? థ్యాంక్ యూ. చర్చ క్లోజ్ చేద్దాం. ఎందుకంటే థ్యాంక్ యూ. శరత్ గారు మీరు ఉండాలి, చరణ్ కౌశిక్ గారు, దిలీప్ ఆచారి గారు, సుప్రద్ పటేల్ గారు మీరు కూడా ఉండాలి. సో మిగతా గెస్టులందరూ కూడా థ్యాంక్ యూ. సో కాళేశ్వరం మీద మనమైతే డెఫినెట్ గా కాళేశ్వరము, ఎల్నినో, కరువు, దుర్భిక్ష పరిస్థితులు కొంచెమైనా ప్రభుత్వంలో కదలికి వస్తుంది, ప్రతిపక్షంలో వస్తుంది, రైతుల్లో అవేర్నెస్ వస్తుంది. వరుసగా ప్రతిరోజు కూడా కండక్ట్ చేస్తున్నాం. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అవుతుంది. బట్ నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 days వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ వారం రోజులు అయితే ఇబ్బంది ఉంది. సో August 15th వరకు కూడా ఎల్లంపల్లికి వరద వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎల్లంపల్లికి వరద వస్తేనే నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రధానమంత్రి
నివాసం ముందు ధర్నా చేశారు. ఒక ప్రతిపక్ష నేత ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయడం భారతదేశ రాజకీయ చరిత్రలో ఇదే ప్రథమం. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.